సామెతల గ్రంథం 9వ అధ్యాయం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానము లేనివాడా ఎక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. ఎవరు ప్రకటిస్తున్నారు? 9వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. జ్ఞానము నివాసం కట్టుకుని 7 స్తంభాలు చెక్కుకుందట. పశువుల్ని వధించి ద్రాక్షారసం కలిపింది, భోజన పదార్థాలు సిద్ధపరిచింది, తన పనికత్తెల చేత జనులను పిలవనంపింది. జ్ఞానం ఏం చేసిందంటే ఓ పెద్ద బిల్డింగ్ కట్టుకుందంటే 7 స్తంభాలు కట్టుకుని, అది పశువుని వధించి ద్రాక్షరసం సెట్ చేసిందంట. అంటే ప్రభు శరీరం, ప్రభు రక్తం. అది చెలికత్తెల్ని పనుల్ని పెట్టిందంట, పెట్టి చెప్పిస్తుందంట జ్ఞానం కోసం. అంటే దేవుని సేవకురాలు. ఇది మెట్టలెక్కిందట, ఎత్తైన ప్లేస్ ఎక్కి జ్ఞానం ఏమని పిలుస్తుందట? దారిలో ఒకడు పోతున్నాడంట. ఎవడాడు పోయేవాడు? ఆ కింద రాశాడు. ఎవడాడు? జ్ఞానం లేనివాడు. అప్పుడు ఏమందది? జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా అని ప్రకటిస్తుంది. వస్తే ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం, ఈ జ్ఞానము, వాక్యము అన్నీ తీసుకుని బాగుపడరా బాబు అని పిలుస్తుంది. 8వ అధ్యాయం. ఎంత జ్ఞానం చెప్తున్న మాటలు. జ్ఞానం ఘోషించుచున్నది అని మొదలుపెట్టి 5వ వచనం ఎలా ఉంది? జ్ఞానము లేనివారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. జ్ఞానం ఏమంటుంది మనుషులతో? జ్ఞానం లేనోడా, జ్ఞానం అంటే ఏంటో తెలుసుకో. బైబిల్లో రాయబడిన సంగతులు చదివితే ఏంట్రా బైబిల్ ఎంత అద్భుతంగా ఉంది, ఎలా రాశారు ఇవి, ఈ జ్ఞానం ఏంట్రా బాబు, ఈ లోతు ఏంట్రా బాబు, ఈ భవిష్యత్తు జ్ఞానం ఏంటని ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి యోబు గ్రంథం 28వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే ఆల్రెడీ మనుషులు కనుగొన్న కొన్నింటిని చెప్పి, ఆ తర్వాత కనుగొనబోయే కొన్నింటిని చెప్పి, నేటికి కనుగొనని కొన్నింటిని చెప్తాడు. చూద్దాం. 28 మొదటి. వెండికి గనుంది, పుటం వేయు సువర్ణానికి స్థలం ఉంది, ఇనుము మట్టిలోంచి వస్తాయి, రాళ్ళు కరిగించి రాగి తీస్తారు అన్నాడు. అవన్నీ అప్పటికి జరిగినాయి. అప్పటికి జరగంది. మనుష్యులు చీకటికి అంతము కలగజేయుదురు అంటే ఏంటి? లైట్స్. ఇప్పుడు ఇంతకుముందు పూర్వం సాయంత్రం 5 అయ్యేసరికి పొద్దు వాలిపోతుందని ఎవడికాడు ఇళ్ళకి చేరిపోయేవారు. ఏ పనైనా సరే పొద్దున్నే మొదలుపెట్టి సాయంత్రానికి ఇంటికి పోవడం, సాయంకాలం వరకు కూలి. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ, నైట్ డ్యూటీ. ఎందుకు? లైట్స్. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు పొద్దున్నే ప్రయాణం మొదలెట్టి సాయంత్రం చీకటి పడిన తర్వాత దగ్గరలో ఉన్న ఎక్కడో చోట ఆగిపోయి మళ్ళీ తెల్లవారిన తర్వాత వెళ్ళేవారు. చీకటి. ఇప్పుడు రాత్రి ఎప్పుడైనా లాంగ్ జర్నీస్కి ఇప్పుడు ఏంటి ప్రయాణం? నైట్ కొడితే పొద్దునకి వెళ్ళిపోతారా? ఎలాగెళ్తాం? లైట్స్. మనుషులు చీకటి వలన ఏ పని ఆగిపోతుందో దానికి అంతం పలికారు. అంతం పలికి లైట్స్ కనిపెట్టారు. ఆ విషయాన్ని యోబు రాశాడు. ఎంత అద్భుతమైన విషయం! జ్ఞానం అండి. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అని ఊరికినే అంటారా? గాఢాంధకారంలోను మరణాంధకారంలోనూ ఉండే రత్నాలను వెతుకుతారు. అప్పటిదాకా పైపైన కొండల్లోవి కనబడాయి. ఇప్పుడేంటి? ఎక్కడికో తవ్వుకుని గాఢాంధకారంలోను మరణాంధకారంలోనూ ఉన్న రత్నాలు వెతుకుతున్నారట. వారు భూమి అంతముల వరకు సంచరించుదురట. భూమి ఎంత ఎండింగో అంత దూరం. ఎలాగా? అప్పుడు అసలు అంత సీన్ ఉందా? భూమి అంతముల వరకు విమానాల ద్వారా, వాడల ద్వారా. ఇంకా భూమి అంతమేంటి? భూమి ఎంత అయిపోయి అంత దూరం రాకెట్స్లో ప్రయాణాలు చేసుకుని వెళ్ళిపోయి భూమి అంతం ఎంత ఉందో అంత దూరం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూడండి. అంటే రోదసి ప్రయాణాల గురించి కూడా అక్కడ మనం చూడొచ్చు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగం తవ్వుతారు.
లోపలికి తవ్వుతారట. మీరు బిగ్ బ్యాంగ్ థియరీ చూస్తే అసలు భూమి ఎలా సృష్టించబడిందో తెలియడానికి భూమికి పెద్ద సొరంగం చేశారు. దాని ద్వారా భూమి సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవడానికి సొరంగం తవ్వుతారు. చెప్పాడు అంటే దాని గురించే కాదు, ఇంకా చాలా వాటి కోసం సొరంగం తవ్వుతారు. తవ్వి వారు పై సంచరించు వారి చేత మరువబడదురు, అచ్చట వారు మానవులకు దూరంగా నుండి ఇటు అటు అల్లాడుచుందరు. భూమి కిందకి సొరంగాలు తీసంట చాలా జాగ్రత్తగా, జ్ఞానం కోసం చెప్తున్నాను నేను. భూమి కిందకి సొరంగాలు తీసి ఆ సొరంగాల కింద మనుషులు వెళ్ళిపోయి పైనోళ్ళు మర్చిపోతారులే. సొరంగాలు తీసి అందులో ఇటు అటు తిరుగుతారట. మీకు తెలుసా, అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి మనకి. అండర్ గ్రౌండ్ సిటీస్, అండర్ గ్రౌండ్లో 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్లు, కారు పార్కింగ్లు. ఏంటి, బాంబుల దాళ్ళు, ఈ ప్రమాదాలు వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి అండ్ చాలా సీక్రెట్ పనులు చేయడానికి, మిలిటరీ కార్యకలాపాలు జరిగించడానికి సొరంగాలు తవ్వేసి కింద కట్టేశారు వాళ్ళు బోల్డ్ అని. అందులో తిరుగుతారట. అంటే అండర్ గ్రౌండ్ సిటీస్, అండర్ గ్రౌండ్ బిల్డింగ్స్ వస్తాయని దేవుడు ఎప్పుడో రాయించాడు. ఇంకా చూడండి 5వ వచనం, భూమి నుండి ఆహారం పుడుతుంది, దాని లోపల భాగం అగ్నిమయమైనట్లుండును. ఏమండి, పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఒక గుండుకు పెట్టి దాంట్లో నీళ్లు పోసి క్రింద నుంచి పొయ్యి మంట పెడతా, నీళ్లు మరిగిస్తా, అందులో మొక్కలను పెట్టామనుకోండి, బతుకుతాయి, చస్తాయా? పసుపు రంగులోకి వచ్చి చచ్చిపోతాయి. భూమి మీద నుంచి పంట వస్తుంది, భూమి కిందకు పోతే మంట ఉందండి. మీరు మాకు 9th ఉండేది, మరి మీకు ఏ క్లాస్లో ఉందో ఆ పాఠ అని తెలియదు, కానీ 9th ఫిజిక్స్లో భూమి పొరలుగా కట్ చేస్తే అసలు ఏ పొర వరకు ఏముంటుంది, ఏ పొర వరకు ఏముంటుంది, ఆ ఎక్స్పెరిమెంట్ నేనే చేశాను. శుద్ధతో ఎంత రౌండ్ బాల్ చేసి ఇలా కట్ చేసి అది నాకు వచ్చింది ఆ వాట, అది నేను చేశాను. భూమి సెంటర్ భాగం ఏదైతే ఉందో అది ఒక లావాలాగా, ఒక మండే అగ్నిగోళంలాగా ఉంటుంది. అందుకేనంటే పైన పంట పండుద్ది, కింద ఏమో మంట ఉంటుంది. అది అంత దూరం ఎవరిదో వేడు. దేవుడు తన గ్రంథంలో ఎలాంటి మాటలు రాయించారో చూడండి. ఇంకా మనుషులు పైన తిరిగేవారు. అసలు పక్షులు వెళ్ళని, క్రూర మృగాలు వెళ్ళని చోటకి కూడా తవ్వుతారట. తవ్వి అనేకమైనవి కనుగొంటారట. 9వ వచనానికి వస్తారు, మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుందరు. ఇది ఇంకా జరగలా. అంటే నాకు తెలిసినంత వరకు, నేను చదువుతాను, దీని గురించి కొంత ఎంక్వైరీ చేశాను, ఇంకా చదువుతాను. చదివినంత వరకు ఈ స్ఫటికం వంటి బండ ఇంకా దొరకలేదు, ఎప్పుడో కనుగొంటారు. నేను ఈ మధ్యకాలంలో ఈ 5-6 సంవత్సరాల్లో 10 చాలా విషయాలు బైబిల్కి సంబంధించి కనుక్కోవడం చూశాను. నేను మొన్న చెప్పాను కదా, సముద్రంలో ఆక్సిజన్ కోసం, చీకటి ఉన్నప్పుడే సముద్రంలో ఆక్సిజన్ జరుగుతుంది. కాబట్టి దేవుడు ఒక పూటంతా చీకట్లో వదిలేశాడు సముద్రాన్ని. ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసింది భూమికి కావలసినంత. స్టిల్ అగాధ సముద్రంలోంచి ఆక్సిజన్ పుడుతుంది. ఆశ్చర్యం. తర్వాత భూమి వయసు సూర్యుని కంటే ఎక్కువ అని, అది కూడా ఈ మధ్యనే కనుక్కుంటారు. ఏదో ఒకరోజు సడన్గా మన లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు కన్నా కాదండి తూర్చు, ఇది ఎప్పుడు 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు అయిందంతే అని చెప్తారు. ఒకరోజు ఆ రోజు కూడా వస్తుంది. అయితే ఇప్పుడు కనుక్కుంటారట, స్ఫటికము వంటి ఒక పెద్ద రాయి ఎక్కడో దొరుకుద్ది వీళ్ళకి, తెల్లనిది. అది ఏంటో మరి ఎక్కడ పెట్టాడో ప్రభు వెతకాలి ఇప్పుడు జనాలు. దాన్ని కనుగొంటారు. అది ఏది కనుగొన్నా నేను మీకు ఆ వార్త చాలా వరకు చెప్తాను. చూడండి 10వ వచనం, బండల్లో వారు బాటలు కొడతారు. అబ్బా, మీరు ట్రైను కొండలోంచి వెళ్ళిపోవడం చూసారా? ఎలాంటి కొండ అది? గ్రావెల్ కొండ. గ్రావెల్ కొండలను తీస్తే ఇంకేమన్నా ఉందా? బండల్లో బాటలు కొడతారు. కొట్టారు, రోడ్లు వేసుకున్నారు, రైళ్ళు వేసుకున్నాం అన్నీ. ఇప్పుడు ఘాట్ రోడ్లు ఉంటాయి కదా, ఘాటీలు అంటారు. ఘాట్ రోడ్లు ఏంటి? బండలను కొట్టి బాటలు వేసింది కదా. ఇంకా చూడండి, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువుని చూస్తుందట. మనుషుల యొక్క కన్ను అమూల్యమైన ప్రతి వస్తువు. ఇప్పుడు మార్స్ మీదకి వెళ్తున్నారు, అక్కడ ఏదో కనుగొన్నారట, అది చాలా విలువైంది అంటున్నారు.
చంద్రుడి మీద ఏదో విలువైన లోహం ఉందంటున్నారు. మొన్న ఒకటి అంటున్నారు, ఉల్కలు ఉంటాయి కదా, ఉల్కలు తిరుగుతాయి. ఒక ఉల్క బంగారపు మెటీరియల్తో ఉందట. దాన్ని గనక బంగారంగా మలిస్తే భూమి మీద ఉన్న మనుషులందరికీ మనిషికి 10 లక్షలు వద్దట. మనిషికి 10 లక్షలు ఇచ్చి కొనుక్కోవడానికి ఒకడు ఉండాలి కదేట్రా, ఆడేదో లెక్క చెప్పాడు కానీ ఒకడు ఉండాలి కదా మనిషికి 10 లక్షలు ఇచ్చే అంత డబ్బు. అంత గోల్డ్ ఎక్కడ పెట్టాడు? ఆకాశంలో తిరుగుతాయి. ఎన్నో బంగారం ఇంత ట్రోస్ దొరికితే నెత్తి మీద పెట్టుకుంటారు. ఆకాశంలో ఊరికే రబ్బిస్తే కలిపి తిరగడానికి పెట్టాడు, అలా రాళ్ళతో కలిసి. అలా ఉంటుంది ఏసైతో. చూడండి, అవన్నీ కనుగొంటున్నారు. అమూల్యమైన ప్రతిదాన్ని ఎప్పుడోకప్పుడు ఎవడొకడు కనుక్కుంటాడు ఈ భూమి అంత వజ్రాన్ని. అప్పుడు జనాలు ఈ వజ్రం చూసి ఇది తుంబిడి అనుకుంటాడు. ఎంత వజ్రం పెట్టుకుని మెరిసిపోతున్నానంటే భూమి అంత వజ్రం ఉందంట అక్కడ అని కనుగొంటారు. ఎప్పటికైనా అమూల్యమైన ప్రతిదాన్ని కనుగొంటారు. ఎన్ని విషయాలు ఒక్క అధ్యాయంలో. ఇంకా చూడండి 11వ వచనం, నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు కట్టుకడుదురు. డ్యాములు, నీళ్లు సముద్రంలో పోకుండా డ్యాములు కట్టుకుంటారంట. కట్టుకుని నీటిని ఆపేసి కావలసినప్పుడు వాడుకుంటారట. 25వ వచనం, గాలికింత బరువు ఉండవలెనని ఆయన నేను నియమించినప్పుడు. అంటే గాలికి ఏం పెట్టాడండి? బరువు పెట్టాడు కాబట్టి ఆకుల్ని, చెట్టుల్ని, కొమ్మల్ని లేపేస్తుంది కోపం వచ్చినప్పుడు. బరువు ఉంది దానికి. చిన్నప్పుడు మీరు చదువుకున్నారా? ఫిజిక్స్లో బుడగలదే ఒక కర్ర ఉండి ఇటు అడ్డుగా ఒక కర్ర కట్టి ఇక్కడేమో ఓ గాలి ఊదని బుడగ, ఇటేమో గాలి ఊదిన బుడగ పెడితే గాలి ఊదిన బుడగ కిందకు వచ్చేది. చదివితే బాగా కొన్ని గుర్తుంటాయి. ఇలాంటివి గుర్తుండాలి బుడగలతో మనకే అంటే కొంతమంది గుర్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ దాని గురించి ఎప్పుడు చెప్పాడు? యోబు ఎప్పుటోడు. యోబు చెప్తున్నాడు గాలికి బరువు, నీటికి పరిమాణం పెట్టాడంట. ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచాడు. ఇంత వాటర్ అని పెట్టేశాడంటే ఫిక్స్ చేశాడు. కొత్త వాటర్ ఏమి రాదు భూమి మీదకి. వాటర్ కురుతుంది, ఇది పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, ఆ తర్వాత ఐస్ కరుగుద్ది, నీళ్ళు వస్తాయి, పైకి వెళ్తుంది, మళ్ళీ అవి మంచు కొండల మీద మంచు కురుస్తుంది. రిపీటే. ప్రమాణమును బట్టి ఇంత అని దేవుడు ఫిక్స్ చేశాడు. లేదంటే మొత్తం మూసేసినాం, నీళ్ళు పెరిగిపోయి. ఫిక్స్ చేశాడు. ఇంకొక మంచి మాట ఉందండి, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు. వర్షానికి ఏం పెట్టాడట? కట్టడ. అంటే ఏంటి? మీకు 10 సెకండ్లు టైం ఇస్తున్నాను, ఆలోచించప్ప. వర్షానికి కట్టడ. ఇంకా వర్షానికి కట్టడ ఏంటి చెప్పనా? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఉద్యోగ కోటాలు జరుగుతాయి. జూన్, జూలై, ఆగస్టు ఏ కోటాలు జరగవు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఉపవాస కోటాలు జరుగుతాయి. జూన్, జూలై, ఆగస్టు ఎందుకు పెట్టుకో మీటింగ్లు? వర్షాకాలం. డిసెంబర్, జనవరి వర్షాలు, వర్షాకాలం. రైతులతో జూన్లో మీరు సాగు స్టార్ట్ చేసుకోండి, జూలైలో వరి నాట్లు వేసుకోండి. ఎందుకు చెప్తాడు? వర్షానికి ఉన్న కట్టడ. నాకు 3 వచ్చినప్పుడల్లా కురుస్తానందనుకో అడుక్కు తినాలి మనం. నాకు కావాల్సినప్పుడల్లా కురుస్తానందనుకో వర్షం అడుక్కు తినాలి, ఏం పండవు. దేవుడు దానికి టైమ్స్ ఫిక్స్ చేశాడు, కట్టడ పెట్టాడు. ఇగో ఈ నెలలో ఇక్కడ గురు, ఈ నెల ఇక్కడ గురు, ఈ 3 నెలల్లో నీ వర్షాకాలం, ఈ 2 నెలల్లో ఈశాన్య ఋతుపవన కాలం, ఈ 2 నెలల్లో నైరుతి ఋతుపవన కాలం. ఇక్కడ తర్వాత ఇదిగో అక్కడ అమెరికాలో వర్షాకాలం ఇది, ఆఫ్రికాలో వర్షాకాలం ఇది, చైనాలో వర్షాకాలం ఇదని వర్షానికి దేవుడు కట్టడని నియమించాడు. కాబట్టి మనం ప్లాన్ చేసుకుంటున్నాం. మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పరీక్షలకు వెళ్ళేటప్పుడు వర్షం వల్ల పరీక్షలకు వెళ్ళకపోయారు అని ఎప్పుడన్నా విన్నావా? ఎందుకు వెళ్ళలేదు? పరీక్షల టైంలో వర్షం కురత కాదు, వర్షం కుర టైంలో పరీక్షలు ఫిక్స్ చేసుకున్నాం మనం. మార్చి, ఏప్రిల్లో వర్షాలు పడకుండా ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ పెట్టుకున్నాం. మీకు అర్థమైందా? వర్షమునకు ఆయన కట్టడ నియమించాడు కాబట్టి ప్లానింగ్ వచ్చింది మనిషికి, వ్యవసాయాలు వచ్చినాయి మనిషికి, వర్షాధారిత పంటలు వచ్చి మనం అన్ని రకాలు తినగలుగుతున్నామంటే కారణం చెప్పన, దేవుడు వర్షమునకు కట్టడ నియమించాడు. కాబట్టి ఒక అధ్యాయంలో ఇన్ని మాటలు ఉంటాయా? తర్వాత లైన్ చూడండి,
ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పడినప్పుడు. ఎలా రాశాడు ఈ మాట నాకు అర్థం లేదు అసలు. ఉరుముతో కూడిన మెరుపునకు. జనరల్గా మెరుపు వచ్చిందనుకో, మెరుపు వచ్చిన ఒక 10-15 సెకండ్లకి ఉరుము వినిపిస్తుంది. జనాలు ఏమనుకునేవారంటే ఉరుములు మెరుపులు ఏమంటారు, ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం. ఉరుము మెరుపు ఒకటే, ఉరుము మెరుపు ఒక్కటే. పైన అవి గుద్దుకున్నప్పుడు, గట్టిగా గుద్దుకున్నప్పుడు పెద్ద మెరుపు వస్తుంది. ఆ గుద్దుకున్నప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది ఒకేసారి. కానీ లైటింగ్ ప్రవహించే వేగం వేరు, అది ఎక్కువ స్పీడ్గా జర్నీ చేస్తుంది. అందుకే లైటింగ్ త్వరగా కనబడిపోద్ది, సౌండ్ స్లోగా జర్నీ చేస్తుంది. అందుకు సౌండ్ తర్వాత వినబడుద్ది. ఆ విషయాన్ని ఈ మధ్యకాలంలో ధ్వని వేగం, కాంతి వేగం ఇవన్నీ కనిపెట్టుకున్నప్పుడు చెప్పారు. ఇవన్నీ యోబు చెప్తున్నాడు ఏమని, ఉరుముతో కూడిన మెరుపు. ఎంత బాగుంది మాట. మెరుపులోనే ఉరుము ఉంది. ఉరుములు మెరుపులు, ఉరుము మెరుపు ఒకటే. చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. బైబిల్లో ఇన్ని ఆశ్చర్యమైన సంగతులు ఒకే అధ్యాయంలో ఉండి 12వ వచనంలో ఇలా రాశాడంటే ఇవన్నీ చెప్తూ, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును. ఏమన్నాడండి? జ్ఞానం ఎక్కడ దొరుకును? మరి ఇప్పుడు దాకా చెప్పుకునే జ్ఞానం కదా. మరి ఇవన్నీ జ్ఞానం అనుకుని తొడలు కొట్టేసుకున్నారు చాలామంది. భూమి గుండ్రంగా ఉందని బైబిల్లో చూపించాం. చంద్రుడి గురించి, సూర్యుడి గురించి చెప్పి తొళ్ళ కొట్టేసుకుని మేము మహాజ్ఞానులు, ఆత్మజ్ఞానులు, దైవజ్ఞానులు అని చెప్పేసుకున్నారు. బైబిల్లో ఉన్న సైన్స్ తీసి ఇదే జ్ఞానం 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 అనుకున్నారు. యోబు ఏమన్నాడో తెలుసా? ఇదంతా చెప్పి అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? నరులు దాని విలువను ఎరగరు. 13వ వచనం. ఇంకో మాట అన్నాడు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. ప్రాణులున్న దేశం అంటే ఏంటో తెలుసా? భూమి. ఇందులో ఉన్న జీవులకు ప్రాణం ఉంది, అందుకే అది పోతే చచ్చిపోతారు. అర్థమైందా? ప్రాణం ఉంది, అది పోతే చచ్చిపోతారు. దేవుడిలో ఉన్నది నిత్య జీవం. ప్రాణాలు పోవడాలు గట్ట ఉండ వాళ్ళకి. దేవుడు పరలోకంలో ఉన్న జీవులు ఎవరికైనా ప్రాణాలు పోతాయా? ఎందుకు పావో? వాళ్ళకి జీవం ఉంది, వాటికి జీవం ఉంది. ప్రాణము కలిగి చలించు వాటిని భూమి పుట్టించును కాక అన్నాడు. ప్రాణంతో పుట్టించాడు, ఏదో మూమెంట్లో పీకెత్తే పోద్ది అది. ప్రాణమున్న జీవులు కలిగిన దేశములో అది దొరకదు. దాని విలువ మనుషులకు తెలీదు. నువ్వు సువర్ణం కంటే గొప్పది, దానికంటే గొప్పదని చెప్తున్నాడు. చెప్పి ఆఖరి వచనం, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిటే వివేచననియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. జనాలకు తెలియక బైబిల్ తెగ చదివేస్తే అది జ్ఞానం అనుకుంటున్నారు. బైబిల్ నేను నేర్చుకున్నాను దడమని ఏ అధ్యాయం అడిగితే అధ్యాయం చెప్పేస్తానంటే అది జ్ఞానం అనుకుంటున్నాడు. బైబిల్లోంచి సైంటిఫిక్ విషయాలు తీసి మహాజ్ఞానాన్ని నేను బైబిల్లోంచి తెచ్చానని ఒకడంటే, ఆయన పాదాల దగ్గర మహాజ్ఞానం నేర్చుకున్నానని ఇంకొకడంటే, మేము మహాజ్ఞానులు అని విర్రవీగిపోతున్నారు పిచ్చోళ్ళారా. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. దేవుని అందలి భయము భక్తి కలిగి ఉండడం రా బాబు. జ్ఞానం అంటే ఏదో కలిగి ఉండడం కాదు. దీనిని బట్టి మన చర్చిలో లేదా ఏదైనా చర్చిలో వేలుముద్ర తప్ప ఇంకేమీ రాని ఒక వ్యక్తి దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటాడు. జ్ఞాని చర్చిలో. ఎవరతను? జ్ఞాని. వాళ్ళకి వాక్చాతుర్యం లేకపోవచ్చు వీళ్ళకలాగా, గుక్క తిప్పుకోకుండా మంచి మంచి డైలాగులు చెప్పలేకపోవచ్చు వీళ్ళకలాగా. కానీ వీరు జ్ఞానులు, వాళ్ళు కాదు. ప్రజలకి జ్ఞానం అంటే తెలియదు, అందుకనే మనుషులు దాన్ని విలువనెరగరు. వాళ్ళు అనుకున్నారు ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఈయన దగ్గర నేర్చుకున్నా. ప్రాణులు ఉన్న దేశంలో దొరకదురా నాయన.
ఎంత బాగా రాశాడు? ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా దేవుణ్ణి అడుగుడి. దేవునికి స్తోత్రం. ప్రాణులున్న దేశము కాదు, నిత్య జీవులున్న దేశం అది. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్ట్ చేసుకున్న వాడి దగ్గర 4 మాటలు తెలుసుకున్నా మళ్ళా నువ్వు దేవుణ్ణి అడిగి ఇంపోర్ట్ చేసుకోవాలి. దేవుడు అది మాట్లాడుతున్నాడు. నేను ఇందాక 28వ వచనం నుంచి చెప్తుంటే చాలాసార్లు నోరెళ్ళబెట్టారు కదా, అదంతా జ్ఞానం కాదు, భవిష్యత్తు వాక్కులు. మానవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో దాని గురించి చెప్పాడు. కానీ దేవుడు చెప్తున్న మాట మాత్రం జ్ఞానమనగా ఇది కాదు. జ్ఞానమనగా యెహోవా యందలి భయభక్తులు. అందుకే సామెతల గ్రంథంలో కూడా అదే మాట మాట్లాడుతుంది. అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం. అసలు నీకు విజ్డమ్ అనేది వచ్చింది అంటే, విజ్డమ్ అనేది రావాలంటే ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. భయభక్తులు. ఇంగ్లీష్లో చూసినప్పుడు నాకు పెద్ద క్వశ్చన్ ఇది. తెలుగులో ఏముందండి? భయభక్తులు, 2 మాటలు. ఇంగ్లీష్లో ఏమంటారు? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని మీద భయం. దేవుడంటే భయం. నాకు నచ్చలేదు ఆ పదం. మనకేం భయం భక్తి అన్నాడు, వాళ్ళకేమో భయం అన్నాడు. ఎందుకు అలా తర్జుమా చేయాలి ఆ మాటని? యెహోవా యందు భయం కలిగి ఉండనని చెప్పచ్చు కదా. మూలవచనానికి వెళితే అక్కడ ఉన్న మాట రెవర్ అంటే రెవరెండ్. రెవరెండ్ అంటే భయపడదగినాడు. రెవర్ అంటే భయం. ఏ భయం? దేవుని యందలి భయం లేదా స్పిరిచువల్ ఫియర్, ఆధ్యాత్మిక భయం. అంటే దేవునికి నేనేమైనా దూరం అయిపోతానేమో, దేవుడు నన్ను వదిలేస్తాడేమో నేను ఇలా ప్రవర్తిస్తే, దేవుడు నాకు దూరం అయిపోతాడేమో, నిత్య జీవాన్ని కోల్పోతానేమో, నరకంలోకి వెళ్ళిపోతానేమో అనే భయం ఉంటుంది. ఆధ్యాత్మిక భయం. అట్టి భయాన్ని దేవుని యందు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. గట్టిగా స్తోత్రం చెప్దాం. అలాంటి భయాన్ని కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. అయితే మన వాళ్ళు తెలుసు కదా, దేవుడికి ఏది ఉంటే అది లాక్కుపోవడం చూస్తారు వీళ్ళు, సైతాన్లాగా. సైతాన్గాడు అలాగే నాకు సింహాసనం ఇచ్చే అంటే పాతాళం ఇచ్చాడు దేవుడు. వీళ్ళు కూడా ఏంటంటే రెవరెండ్ ఏంటి? దేవుడికే ఉండాలి రెవరెంట్, మాకు వద్దా? రెవరెంట్ లాగేసుకున్నారు వీళ్ళు. కీర్తనలో ఏమంటుంది? హోలీ అండ్ రెవరెంట్ ఈజ్ హిజ్ నేమ్. ఆయన పేరు పరిశుద్ధుడు, ఆయన పేరు రెవరెంట్. భయపడదగినాడు. ఆశలు పట్టిపోయారు ఈ రెవరెంట్లకి. ఇంకా ఎంతమంది రెవరెంట్లు ఉన్నారు మనకు? ఇంకా రైట్ రెవరెంట్లు వచ్చేసారు. ఇంకా రేపో మాపో లెఫ్ట్ రెవరెంట్లు కూడా వచ్చేస్తారు. ఎందుకు నీకు రెవరెంట్? ఎందుకు? దేవుడి పేరు అది. దేవుని అందు భయం కలిగి ఉండాలన్న చోట వాడబడిన పదం రెవర్. ఎవరైతే ఆ భయపడదగినాడో హీ ఈజ్ రెవరెంట్. మన దేవుడు రెవరెంట్, భయపడదగినవాడు. ఎలాంటి భయమో? ఆధ్యాత్మిక భయం. ఆధ్యాత్మికమైన భయాన్ని ఎవరైతే దేవుని అందలి కలిగి ఉంటారో వారు జ్ఞానము గలవారు. నేను బైబిల్ నుంచి సైన్స్ కనుక్కున్నాను, సోషల్ కనుక్కున్నాను, లెక్కలు కనుక్కున్నాను అంటే నీ తెలివి. వెరీ గుడ్. బైబిల్లో ఉన్న ఇలాంటి సైంటిఫిక్ సంగతులు కావచ్చు, మరి ఏ సంగతులు కావచ్చు, వాటిని వెలికి తీయడం అనేది చాలా గొప్ప సంగతి. కానీ దేవుని దృష్టిలో అది జ్ఞానం కాదు. దేవుని దృష్టిలో జ్ఞానం అంటే ఎవడైతే ఆయన ఎదుట ఆధ్యాత్మిక భయము గలవాడిగా ఉంటాడో అట్టివాడిని ఆయన జ్ఞాని అని పిలుస్తాడు. దేవుని అందరి భయం లేకుండా బతుకుతూ బైబిల్కి సంబంధించిన మంచి నాలెడ్జ్ ఉన్నవాడు అలా పోతున్నాడు అనుకోండి, ఈ జ్ఞానం ఆ గుట్ట మీద కూర్చుంది అనుకోండి, ఏమని పిలుస్తుందండి? జ్ఞానం లేనివాడా ఎల్రా ఆడు అంటాడు అక్కడి నుంచి. నేను జ్ఞానం లేనటంటే నా పేరేంటో తెలుసా? దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని, మహాజ్ఞాని, ఆ జ్ఞాని, ఈ జ్ఞాని. మళ్ళీ అంటది జ్ఞానం లేనివాడు ఎల్రారా బాబు ఒకసారి అంటది. అది కాదు జ్ఞానం. అయితే ఈరోజు మనం ఇదంతా ఇంట్రడక్షన్, బాధపడకండి. 2 మొక్కలు చేయడం ఇష్టం లేక ఇంకా నాకు ఆరాటం ఆగలేదు, అందుకే చెప్పేస్తాను మొత్తం అంతా. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే సింపుల్గా చెప్తాను. నెక్స్ట్
మనకున్న టైంలోనే అయిపోతుంది 40 మినిట్స్లో. అసలు యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడు? యెహోవా యందలి భయభక్తులు ఎలా వస్తాయి? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే మనం ఏం పొందుకుంటాం? 3 పాయింట్స్. ఇంట్రడక్షన్లో మనం ఏం తెలుసుకున్నాం? జ్ఞానం అంటే యెహోవా యందలి భయం కలిగి ఉంటాం. ఆ జ్ఞానం కలిగిన వాడికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అవన్నీ భయభక్తులు కలిగిన వాడికి వచ్చేస్తాయి. దాంతోపాటు నేను చెప్తాను 3 మాత్రం ముఖ్యమైన విషయాలు. భయభక్తులు కలిగినోడు అంటే ఎవరిని అంటాం? ఆ భయభక్తులు ఎలా వస్తాయి? భయభక్తులు కలిగినోడు ఎలాంటి దీవెనలు వాళ్ళ జీవితంలో చూస్తారు అనే విషయాల్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరూ మోకరిస్తారా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామమ్మా. ఆధ్యాత్మిక భయానికి మామూలు భయానికి తేడా ఏంటంటే, క్లాస్లో టీచర్ ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటాం, పక్కెళ్ళగానే కేకలు వేసుకుంటాం, మామూలు భయం అది. నాన్న చూస్తాడని అక్కడ సిగరెట్లు అవి కాల్చడం లేదా అటు పని చేయం, కానీ దూరంగా ఎక్కడో చేసుకుంటాం. ఇంకా ఆడికి అడ్డు అదుపు లేదు. ఆడు హైదరాబాద్ వెళ్ళి చదువుకోరని పంపి ఉంటే ఆడికి అడ్డు అదుపు లేదు, ఎందుకంటే ఎవరు లేరు తెలిసినాడు. సాధారణ భయం. ఆధ్యాత్మిక భయం ఏంటో తెలుసా? ఆయన కన్నులకు మరుగైంది ఏది? ఆయన చూస్తాడు, బాధపడతాడు, ఫీల్ అవుతాడు, ఇంకా ఎక్కువ చేస్తే కోపాడతాడు, రావాల్సిన దీవెనలు రావు, మాట్లాడటం మానేస్తాడేమో, ఎడబాటు వచ్చేస్తుందేమో, దేవుణ్ణి కోల్పోతానేమో, పరలోకాన్ని కోల్పోతానేమో, భూ సంబంధమైన నష్టం కలుగుద్దని భయపడేది భయం. అయితే ఆత్మ సంబంధమైనవి భూమి మీద కలిగిన పరలోకం కలిగిన ఆత్మ సంబంధమైనవి కోల్పోతానేమో అనే భయం ఉంటుంది. అది ఆధ్యాత్మిక భయం, రెవరెన్స్. అట్టి భయాన్ని దేవుని ఎడల కలిగి ఉండుటయే జ్ఞానమట. ఎవర్రా భూమి మీద జ్ఞానులంటే దేవుని భయం కలిగి జాగ్రత్తగా బ్రతుకుతారే వారు జ్ఞానులండి. వాళ్ళు బైబిల్ కాలేజీలకు వెళ్ళకపోయినా, బైబిల్ని 25 సార్లు చదవకపోయినా వాళ్ళు జ్ఞానులే దేవుని దృష్టికి. జ్ఞానం పిలవదాలనే. వాళ్ళని గట్టిగా పిలిస్తే ఎందుకు పిలుస్తా అంటే, నా చెలికత్తుల కింద ఉండండి, నా దగ్గర పనివారిగా ఉండండి, జ్ఞానాన్ని ప్రకటించడానికి అని పిలుస్తుందేమో కానీ, రే జ్ఞానం లేనోడా వెళ్ళరా నేర్చుకో అని పిలవదు. అలా పిలవదు. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు, ఎలా ఉండడాన్ని అంటే భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడు. జ్ఞానంలోంచి ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు భయభక్తుల దగ్గరికి వచ్చాం. భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడు? భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడు చూద్దామండి. సామెతల గ్రంథం జాగ్రత్తగా చదవాలండి వచనం, ఎందుకంటే చెప్పుకునేదే జ్ఞానం గురించి కాబట్టి కొంచెం వచనాలు స్ట్రైట్గా ఉండకపోవచ్చు సమ్టైమ్స్. 8వ అధ్యాయం 13వ వచనం చదువుతాను చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటంటే, చెడుతనాన్ని అసహించుకోవడం, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. నాకంటే ఎవరికే? సరిగ్గా లేరు మీరు జ్ఞానానికి. 8వ అధ్యాయం ఎవరు ప్రారంభించారు? జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానం అసహించుకున్న దాన్ని మనం అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. జ్ఞానం అంటే భయభక్తులు కలిగి ఉండుట. భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం ఏంటో తెలుసా? గర్వాన్ని, అహంకారాన్ని, దుర్మార్గతను, కుటిల మాటలను ఎవడైతే విడిచిపెడతాడో వాడే దేవుని యందలి భయభక్తులు కలిగి. మీరు చూడండి, ఇప్పుడు ఈ లోకంలో క్రైస్తవ ప్రపంచములో జ్ఞానులుగా ముద్రించబడిన వాళ్ళందరి తలకే ఒక 500-600 కేజీల పొగరు ఉంటుంది, తల పొగరు ఉంటుంది, అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. ఇంచుమించు అందరికి, బహుశా కొంతమంది మామూలుగా ఉండొచ్చు, నాకు కనబడలేదు, ఉండొచ్చు ఖచ్చితంగా. కానీ మిగతా వాళ్ళందరికీ ఏముంటుందో తెలుసా? తల పొగరు ఉంటుంది. మేము ఎవరో తెలుసా? మా స్థాయి ఏంటో తెలుసా? మా జోలికి వస్తే ఏమవుతుందో తెలుసా? నాకున్న సర్కిల్ ఎంతో తెలుసా? నేను ఎంతో తెలుసా అన్నాడంటే అతన్ని జ్ఞానం ఏమని పిలుస్తుంది? చెప్పాలంటే పిలిచండి, చెప్పండి. జ్ఞానం లేనుడా, రే రా రామ్మా అంట. ఈడేమనుకుంటున్నాడు? నాకు అన్నీ వచ్చు, నేను చాలా జ్ఞాన్ని, నేను లోడలోడ నేను ఎరగొడేస్తాను ప్రసంగాలు,
నేను టప్ 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 చెప్పేస్తాను ప్రసంగాలు అనగానే జ్ఞానం ఏమంటే రే జ్ఞానం లేనివాడు రారా బాబు ఒకసారి. జ్ఞానం అంటే నువ్వు అనుకున్నది కాదు. గర్వించేవాడు జ్ఞానం కలిగి లేడు. ఎందుకంటే పైనుంచి వచ్చి జ్ఞానం, యాకోబు ఏమంటాడు, పైనుండి వచ్చు జ్ఞానము సులభముగా లోబడినది. కింద భూ సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంది, పైనుంచి వచ్చే జ్ఞానాలు రెండు. వీళ్ళు కిందలు పట్టుకుని పైది అనుకుంటున్నారు. వీళ్ళు సమస్య అది. కిందలు పట్టుకుని భూ సంబంధమైన జ్ఞానం పట్టుకుని దాన్ని పైదనుకుంటున్నారు. పైనుంచి వచ్చు జ్ఞానము సులువుగా లోబడినది. తమ సహోదరుని చూసినప్పుడు వీళ్ళు నాకంటే గొప్పవారు, నాకంటే తెలివైన వాళ్ళనే భావన. ఎదుటివాడిని గౌరవించడానికి అట్టుపక్కడికి అర్హత అవసరం లేదు. నీకు దేవుని అందులో భయభక్తులు ఉంటే చాలు. ఎదుటివాడికి అర్హత అక్కర్లేదు. ఆడిని గౌరవించేదేంట్రా, ఆడు కుర్చీ చేసేదేంటి, ఆడుగా మనం రెస్పెక్ట్గా మాట్లాడేదేంటి అంటున్నాడంటే వీడికి భయభక్తులు లేవు. భయభక్తులు లేవంటే ఏమీ లేదు, వీడికి జ్ఞానం లేదు. అప్పుడు జ్ఞానం ఏమని పిలుస్తుంది మనవాడిని ముద్దుగా? చెప్పండి. జ్ఞానం లేనోడా ఇలా రా, వచ్చి నేర్చుకోనన్నా. ఆడేమంటాడు నాకు వచ్చి అంటాడు. నీకు వచ్చి అనుకున్నావంటే నీకు అప్పుడే అర్థం చేసుకున్నావు బాబు, నీకు రాదు. మనం ఈరోజు చూస్తున్నాం, పొగరబోతులను చూస్తున్నాం క్రిస్టియానిటీలో, అహంకారులను చూస్తున్నాం క్రిస్టియానిటీలో, ఈగోయిస్టులను చూస్తున్నాం క్రిస్టియానిటీలో, గర్విష్ఠులను చూస్తున్నాం క్రిస్టియానిటీలో. వాళ్ళ ఖరీదైన జీవితం, ఖరీదైన వస్త్రధారణ, వాళ్ళ డంబమైన మాటల్ని మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిలో గర్వం ఉండకూడదు. గర్వం ఉన్నవాడు ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. భయభక్తులు కలిగి లేనివాడు, జ్ఞానం లేనివాడు, ఆడికి జ్ఞానం లేదాడికి. నేను చెప్పాను ఎప్పుడో ఒకసారి, ఒక ఆయన్ని నేను కలిశాను, నేను మన విలియమ్స్ కలిసాం, కాకినాడ విలియమ్స్. కలిస్తే అతను ఏమన్నాడో తెలుసా మాటల్లో, ధర్మశాస్త్రాన్ని నాకంటే బాగా చెప్పేవాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడలేడన్నాడు. ఏట్రా ఇలా చెప్తున్నాడు అనుకున్నాను. ఆ మాటకు వస్తే భారతదేశంలో ఎవడలేడన్నాడు. ఇలా చూశాను. చెప్పుకోకూడదు కానీ ప్రపంచంలోనే నాకు ఇలా ధర్మశాస్త్రం గురించి చెప్పాడు ఎవడు లేడన్నాడు. పోనీ అంతర్తా ఆగాడు, ఇంకా సృష్టి ప్రపంచం సృష్టి చెప్పలే అంతర్తా అని నన్ను పిలిచి, నా మొహం చూడు, నన్ను గుర్తుపెట్టుకో, నాకంటే బాగా చెప్పాడు ఎవడలేడన్నాడు. మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివాడు అని అడిగాడు. ఆ విలియమ్స్ గారు కావాలని 150 సార్లు చదివేసి విసుకొచ్చి వదిలేసాను అన్నాడు. నేను అనుకుంటున్నాను మనసులో, 150 సార్లు చదివి ఎలా బతకాలో తెలుసుకోలేకపోయావు. ఎలా బతకాలో తెలుసుకోలేకపోయాడు. దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు 150 సార్లు చదివి పక్కన పాడేశాను అన్నాడు బైబిల్ని, నవిలేశాను అన్నాడు బైబిల్. నేను అనుకున్నాను మనవాడు నవలకుండా ధ్యానించుంటే బాగుండేది, నవిలేశాడు. నవిలేస్తే పుస్తకాలు అంటే నవిలేస్తే పండ్లో ఉన్న రసం వస్తుంది కానీ బైబిల్లో ఉన్న రసం వస్తుందండి. నవిలేశాను అన్నట్టు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎక్కువ ప్రసంగాలు వినడం వలన, ఎక్కువ సార్లు బైబిల్ చదవడం వలన, బైబిల్ చదివేసినప్పుడు కూడా తిరిగి ఒక 100 పాయింట్లు నేర్చేసుకోవడం వలన దాన్ని దేవుని యందు భయభక్తులు అనరు, జ్ఞానం అనరు. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న. భయభక్తులు అంటే మన జీవితంలో ప్రతి చోట తగ్గి బ్రతకడం. ప్రతిదానికి నేను అని ముందుకెళ్ళిపోకుండా, నేను కనబడాలి, నేను వినబడాలి, నాకు మహిమ రావాలని ముందు నించోకుండా, ప్రతిదానికి నా దేవునికి మహిమ వెళ్ళాలని మనం తగ్గిపోయి మన ప్రభువుని హెచ్చిస్తామే, అది జ్ఞానం అంటే. గర్వం ఉన్న ఎవడిలోనూ జ్ఞానం లేదు. వాడికి తెలివి ఉండొచ్చు, మెమరీ పవర్ ఉండొచ్చు, బైబిల్ గురించి అన్నీ తెలిసినోడు అయి ఉండొచ్చు, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ విజ్డమ్. అది దేవుని జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం సులువుగా లోబడినది, అది గర్వం లేనిది, దౌర్జన్యం లేనిది. అరే నేను చూశానండి చాలామంది పాస్టర్స్ని, దౌర్జన్యం. ఎంత మొండోళ్ళంటే తొక్కుతారు, ఎదుటోడు లేవకుండా, వాళ్ళ మీటింగులు బాగా జరగకుండా, వాళ్ళ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా, ఆ సేవకుని పరిచర్య బాగా జరగకుండా తొక్కే సేవకులు ఉన్నారు చాలామంది. దౌర్జన్యం కలిగిన వాళ్ళు అనుకుంటారు ఎలాగ తొక్కేనో మన నాలెడ్జ్. ఎస్, అది నీ నాలెడ్జ్ కానీ విజ్డమ్ కాదు, అది నీ జ్ఞానం కాదు. దౌర్జన్యము, దుర్మార్గత కలిగినోడు భయభక్తులు కలిగినోడు కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి.
యెహోవా లింక్ చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకుంటా. జ్ఞానం దేన్ని అసహించుకుంటుందో కింద చెప్పాడు. అంటే అర్థం ఏంటి? చెడుతనం అనగా ఇవి గర్వము, దుర్మార్గత, అహంకారము, కుటిల మాటలు, లేని మాటల గురించి చెప్పడం, కపట మాటలు చెప్పడం, వాళ్ళని మోసపుచ్చే మాటలు చెప్పడం, కవ్వించే మాటలు చెప్పడం, ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రసంగాలు, ఇలాంటి కపటమైన మాటలు మోసేవాళ్ళు ఉంటారే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కాదు. దేవుని భయం ఉన్నవాడు ఏమనుకుంటాడు? కాలర ఎగరేస్తుంటే అమ్మో దేవుడు ఉన్న కాడిది పీకేస్తాడు రా బాబు. ఎవరైనా నన్ను పొగిడారనుకోండి, మనసులో ఏమనుకుంటాను? మన కాదు ఇది, మంద కాదు, నాదని అనుకున్నాను అనుకో, నన్ను ఎక్కడ పాడేస్తాడో నాకు తెలుసు, నా స్థాయి తెలుసు, నా బతుకు తెలుసు, నా నాలెడ్జ్ తెలుసు, నా అనారోగ్యం ఏంటో నాకు తెలుసు. నా జీవితంలో ఏదైనా మెప్పు ఉందంటే దానికి 100కు 100 నా దేవుడని తెలుసు. ఏ రోజన్నా నన్ను ఎవరైనా పొగిడినప్పుడు ఇది నాది అనుకుంటే నన్ను ఎక్కడ పాడేస్తాడో కూడా నాకు తెలుసు. దేవుని అందరి భయం ఉంటే ఒళ్ళు దగ్గరెట్టుకుని గర్వము, అహంకారము, తలబిరుసు లేకుండా కొంత మెత్తగా బతుకుతాం. నేను మీకు చెప్తున్నది అదే, మెత్తగా బతకండి. అత్త దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, పొరుగోళ్ళ దగ్గర, ఇరుగోళ్ళ దగ్గర ప్రతిదానికి సర్రమని సమాధానాలు చెప్తుంటారు. అబ్బాయి కంగారు పడకు, గర్వం వద్దు, అహంకారం వద్దు, తగ్గి ఉండు. నువ్వు తగ్గి ఉండు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండువాడు గర్వము లేనివారిగా, అహంకారం లేనివారిగా, కుటిల మాటలు చెప్పేవారిగా కాకుండా దౌర్జన్యం, దుర్మార్గత లేనివారిగా ఉంటారట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంకో చోట ఇంకో మాట రాశాడు సామెతల్లోనే. ఇది మొగోళ్ళ గురించి ప్రత్యేకంగా రాశాడు 31వ అధ్యాయంలో. 31వ అధ్యాయం 30వ వచనం. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రం. ఎందాక వచనానికి లింక్ ఉందా? ఈ వచనానికి కూడా లింక్ ఉందా లేదా? ఉంది. ఎందాక వచనంలో యెహోవా యందు భయభక్తులు పైన ఉంది, వాళ్ళు ఎలా ఉంటారో కింద ఉంది. ఈ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో పైన ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడద్దో కింద రాసింది. కొనియాడబడుతుందట. ఎప్పుడు చెప్పండి, గట్టి చెప్పండి. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అని అనుకునే స్త్రీ కొనియాడబడును. ఎప్పుడైనా ఎవరైనా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ అమ్మ గారు వస్తువులేమీ లేకుండా చాలా సాధారణమైన శారీ కట్టుకుని సామాన్యంగా ఉండి వచ్చి మంచీలు తాగుతారమ్మా అని అడిగిందంటే చూడగానే మనకి ఎలా అనిపిస్తుంది? ఈమె చాలా దైవత్వంగా, ఎప్పుడు ప్రార్థన చేయకపోయి ఉండొచ్చు, ఆవిడ చాలా గాడిదై ఉండొచ్చు లోపల, కానీ చూడగానే పాస్టర్ అమ్మగారు మాత్రం రా దేవతలాగా ఉన్నారా, ఆవిడ చాలా ప్రార్థనా పరురాలు రా. ఎందుకంటే చిన్న సమస్య వచ్చింది. దేవుడు ఏమన్నాడంటే, బంగారంతోనైనా ముత్యాలంతోనూ మిక్కిలి వెలగని వస్త్రంతో అలంకరించుకొనక స్వస్థ బుద్ధితోనూ మంచితనంతోనూ సాత్వికంతోనూ తమను తాము అలంకరించు. అంటే పైన అలంకరణ తీసి లోపల అలంకరణ వేసుకోమన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే పైన తెస్తారు, లోపల వేసుకోరు. ఎందుకంటే నోరు తెరిచే వరకు వాళ్ళని చూడగానే ఘనత వస్తుంది. చాలా గొప్ప నోరు తెరగానే అమ్మో పైకి అలాగ ఉంది కానీ లోపల గాడుదిరా. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. నువ్వు నిజంగా వీటన్నిటిని విడిచిపెట్టి హృదయంలో దేవుడు చెప్పిన ఆ దీనత్వం, తగ్గింపు, మంచితనం, సాత్వికం అనే ఆభరణాలు ధరించుకుంటే ఆమెని చూడగానే ఆమె మాట తీరు ఎంతో మెత్తగా, సౌమ్యంగా. ఎందుకంటే చదువుదాం, వచనం చదివేద్దాం. ఎందుకు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, జడలు అల్లుకోండి, బంగారాలు ఇవన్నీ వెలిపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధు అయినట్టు మృదువనేట్టు అనే గుణం, అలా అది అక్షయ అలంకారం అంట. దానికి మెరుగెట్టుకోకర్లేదు, తరుగులు ఉండవు దానికి. అది అక్షయ అలంకారం అంటే అది పాడ ఉందట. అట్టి అక్షయ అలంకారం మీ ఉదరపు అంతరంగ స్వభావానికి అలంకరణగా ఉండాలి. గట్టి స్తోత్రం చెప్దామా? సాధువైనట్టి, మృదువైనట్టి స్వభావం ఆమెకు వస్తే, పైకంత దీనత్వంగా ఉండి లోపల నుంచి అంత మృదుత్వంగా మాట్లాడితే ఆమెను ప్రజలు కొనియాడరా అండి?
కొనియాడతారు, పొగుడుతారు. అతనేమో తెలియదు కానీ ఆవిడ మాత్రం చాలా మంచిది, ఆవిడ మాత్రం చాలా ప్రార్థనా పరులారు. నేర్చుకోండి అమ్మ తల్లి. ఇక్కడ కొంతమంది నోరు లిపుతుంటే జనాలు జడుచుకుంటున్నారు, భయపడుతున్నారు. మెత్తగా మాట్లాడండి. అదే విషయాన్ని మెత్తగా చెప్పచ్చు, చాలా మెత్తగా చెప్పచ్చు. రాజశేఖర్ అని ఒకడు ఉండేవాడు, ఫ్రెండ్ నాకంటే చిన్నోడే. మేము చింతపిక్కలాటలు ఆడుకునేటప్పుడు అష్టాచమ్మాలు, వాళ్ళ తమ్ముడికి వీడికి గొడవ, వాళ్ళ తమ్ముడు వచ్చాడు సార్. ఏరంటే మీ అమ్మ మొగుడు పిలుస్తున్నాడు నిన్ను అన్నాడు. పిలిచానండి. అరే అలా అన్నావు ఎట్రా అంటే, నేను ఆడు మాట్లాడుకోవట్లేదు అన్నాడు. మాట్లాడుకోపోయినా ఇద్దరమ్మ ఇద్దరు నాన్న ఒకరే కదరా, నాన్న అనొచ్చు కదా, అలా కూడా చెప్పచ్చు ఆ మాటనే. ఆడు కోపాడంటే అందుకని మీ అమ్మ మొగుడు పిలుస్తున్నాడు అంటున్నాడు. దాన్ని మెత్తగా చెప్పచ్చు. ప్రతి విషయాన్ని మెత్తగా చెప్పడానికి ఒక భాష ఉంది తెలుగులో. తెలుగు యొక్క గొప్పదనం అదే. నువ్వు ఎలాగైనా అఘోరించవచ్చు, నీట్గా చెప్పచ్చు, మృదువుగా చెప్పచ్చు, వంకరగా చెప్పచ్చు, వ్యంగ్యంగా చెప్పచ్చు, వాళ్ళని ముఖం మీద కొట్టినట్టు చెప్పచ్చు. అన్ని రకాల పదాలు ఉంటాయి తెలుగులో. నువ్వేం సెలెక్ట్ చేసుకోవాలి? మృదువైన ఇది నేర్చుకో. అప్పుడు నువ్వు కొనియాడబడతావు. నేను మంచిదాన్ని కానీ అందరూ నన్ను ఇలా అంటున్నారు, నేను ఎవరికి అపకారం తలపెట్టను, అయినా ఎందుకు అందరు నన్ను ఇలా అంటున్నారు. ఇదిగో వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, పొగడబడుతుంది. భయభక్తులు కలిగిన స్త్రీ అంటే ఎవరు? అందం మోసగారు, సౌందర్యం వ్యర్థం. పైన మనకు అందం వద్దు, లోపల మనకు అందం ఉండాలని ఏ స్త్రీ కోరుకుంటుందో ఆవిడ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అబ్బెబ్బే లేదండి మేము బంగారం తీసేస్తాం కానీ మూతులకు రంగులు వేసేస్తాం, మేము చాలా అడావుడిగా డామ్ డూమ్ అని ఉంటామంటే అప్పుడు జ్ఞానం ఏం చేద్దంటే వాళ్ళ ఇంటికి వచ్చి జ్ఞానం లేదని వెళ్ళరా నీతో పని ఉంది అని పిలుతుంది. వీళ్ళకి యూట్యూబ్లో చాలా సబ్స్క్రైబర్లు ఉండొచ్చు, చాలా మిలియన్ వ్యూస్ ఉండొచ్చు. జ్ఞానం అప్డేట్ అయ్యి ఉండంటే కామెంట్ పెట్టుండేది. జ్ఞానము చెప్పుచున్న మాట ఏంటంటే, జ్ఞానం లేనిదన్న ఒకసారి రా ముందు నా ఇంటికి, అప్పుడు చెప్తూ నువ్వు వాక్యం అని పెట్టుండేది. అది మాట్లాడుతుంది. అది అందం జబ్బులు. కొంతమంది పాస్టర్లు మేకప్ మేళను పెట్టేసుకున్నారండి టీవీలో. వాళ్ళు మేకప్ మేళ 20,000 30,000 40,000 జీతాలు నేర్చుకున్నారు కనుక ఇదేదో ఎంప్లాయ్మెంట్ బాగుందని. ఎందుకు ఆ దరిద్రం బతికేందుకు మనకి? మేకప్ మేళను పెట్టేసుకున్నారు. ఏ మీటింగ్కి వెళ్ళినా మేకప్ మేళ, మళ్ళీ రూములు రంగులు వేసుకుని ఏమి బతుకులు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆత్మీయుల చేత కొనియాడబడిన దేవుని స్తోత్రం. శరీర సంబంధాలు, అక్క శోభరం, అక్క నీవు చాలా నువ్వు అక్క నువ్వు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆధ్యాత్మికమైన వాళ్ళు మాత్రం చూడగానే ఇలా ఉందంటే పంది ముక్కున బంగారు కమ్ములాగా అనిపిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఒక డౌట్ అడగాలి ఇప్పుడు నన్ను. మగోళ్ళ గురించి ప్రత్యేకమైన వాక్యం అన్నారేంటి ఇది అన్న డౌట్ రావాలి కదరా. మీరు బుర్రలో వదిలేసి వచ్చారా, ఇంటి దగ్గర తెచ్చుకున్నారా? ఎందుకంటే అందం మోసగారు, సౌందర్యం వ్యర్థమని చెప్పాడు దేవుడు. ఇప్పుడు అందంగా తయారై ఎవరన్నా వస్తుంటే నీ మనసులో ఇది మోసం, ఇది వ్యర్థం అని తెలుసుకో. పెళ్లి చూపులు వెళ్ళినప్పుడు అందంగా ఉందా లేదా, ఈ ఫోటో పెడతాడు వాళ్ళ ఫ్రెండ్కి, రే ఎలా ఉందరా, ఆడికి ఎలా ఉంటే నీకెందుకురా, ఆడికి బాగున్నదని నువ్వు చేసుకుంటావా, నీకు బాగున్నదని నువ్వు చేసుకుంటావా? ఆడికి పంపించడం ఏంటి నాకు అర్థం లేదు. ఒకవేళ బాగున్న అమ్మాయి కనుక సెట్ అయిందంటే వీడు ఎక్కడికి వెళ్ళినా రే పెళ్లి కుదిరిందిరా అని చూపెత్తాడు. ఎందుకురా బాబు పబ్లిసిటీలు? వీడికి పెళ్ళి కాకముందు అందం మోసగారు, సౌందర్యం వ్యర్థం అని తెలీదు. పెళ్ళి అయినోడికి అర్థం అవుతుంది సౌందర్యం వ్యర్థం ఏముందరు దాంట్లో. ఆవిడ బుద్ధి బాగుందంటే బతికి బయటపడతా. అందంతో ఏం చేస్తాం? ఏం ఉండదు. ఆడికి తర్వాత తెలుస్తుంది, ముందు ఆడికి అర్థం అవుతావు. ఆ ముందే నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఈ టిప్ టాప్గా ఓవర్ యాక్షన్ కొట్టి వాళ్ళు మొగోళ్ళు అందరూ బయట ఉన్నప్పుడు లిప్స్టిక్ వేసుకుని రాగానే బాబు లిప్స్టిక్ వేసుకొచ్చిందని అందరూ ఇలా తిరిగిపోయారంటే నీ ఆవిడ చూడట్లేదు లిప్స్టిక్ వేసుకుంటే. ఈవిడ శుభ్రంగా తయారైపోయి గంగారాలు పెట్టేసుకుని పువ్వులు పెట్టేసుకుని ఇలా బయటకు ఒక 5-6 వస్తున్నారనుకోండి, మొగోళ్ళు అందరూ కనుక వీళ్ళని చూడగానే బాబాయ్ అందరూ మోసం చేసే వాళ్ళు వచ్చారు, ఆ వ్యర్థమైన వాళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు వచ్చారని అందరూ ఇటుపక్క తిరిగిపోయారు అనుకోండి, వీళ్ళందరూ నెక్స్ట్ నుంచి ఎలా వస్తారు? లిప్స్టిక్ లేకుండా, మేకప్ లేకుండా. ఎందుకు? జనాలు అందరూ మనల్ని తిరగేసేస్తారని చూడట్లేదు మన ముఖాలు, ఇంకా మనల్ని ఎవరో జీవులుగా చూస్తారు. అందుకే అంటాను, మగోళ్ళందరూ కనుక దీన్ని గుర్తిస్తే ఆడవాళ్ళు అని చేయడం మానేస్తారు.
ఇంకొకరు బంగారం గింగారాలు అన్ని మానేస్తారు, తలకు శుభ్రంగా రంగు వేసేస్తారు, ఒక్క నల్ల ఇంటికి కనబడుతుంది. మొన్న ఒక ఆయన ఇంటికి వెళ్ళాం కొంచెం పనుండి మాట్లాడ్డాను. పిలుస్తుంటే రావట్లేదు చెప్పాను. అమ్మ 2 నిమిషాలు పాంప్లెట్ ఇచ్చి వెళ్ళిపోతారంటే వెళ్ళారు. ఏమంటే పాంప్లెట్ ఇచ్చి వెళ్ళిపోతారంటే వచ్చారు. ఇంతగా రంగు వేసుకున్నాడు, మేసాన్ని కాసేపు ఉండి కడుక్కుని వద్దాం అనుకుంటున్నాడు అనమాట. అంటాను, ఎందుకు వచ్చింది దానికి? మనకేం కావాలి? తలెంటుకలు నెరగానే కిరీటం ఇచ్చాడు దేవుడు అనుకోవాలి. అలా నెరగానే గోంగూర వేసేస్తా, గోరింటాకు వేసేస్తావు దాని మీద. అది కనపడకూడదు అర్జెంటుగా, దాన్ని కప్పేయాలి అర్జెంటుగా. అందం మోసగారం, సౌందర్యం వ్యర్థమని తెలుసుకున్న స్త్రీ యెహోవా యందలి భయభక్తులు కలిగింది. యెహోవా యందలి. నువ్వు తెలుసుకో, వస్తువులు తీసేయడమే గొప్ప కాదు, తీసేయాలా, వేసుకునేవి వేసుకోవాలి. మృదువైన స్వభావం లేకుండా వస్తువులు తీసిన స్త్రీ ఇంకా కీడు తెస్తుంది, ఇంకా చెడ్డ పేరు తెస్తుంది. పైన పట్టారం లోన్ లటారంలాగా ఇవి చూడరా బాబు, పైకి మాత్రమే అర్ధ పవిత్రాలు, నోరిప్పిందంటే వామో అంటాడు. మారుదాం. యెహోవా యందలి భయభక్తులు. ఇప్పుడు చెప్పండి, భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? గర్వము, అహంకారము, దౌర్జన్యము, కుటిల మాటలు, అందం పైన, సౌందర్యం పైన మోహము లేని వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎలా సాధించగలం? వాక్యాలు మనకు తెలుసు, మారగలుగుతున్నామా? గర్వాన్ని వదలగలుగుతున్నామా? ఎదుటోళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడితే, హీనంగా మాట్లాడితే, కనీసం మనల్ని గౌరవించకపోతే దాన్ని చాలా సింపుల్గా తీసుకోగలుగుతున్నావా? నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం వచ్చినప్పుడు మనకెందుకు ఇలాంటి దుర్మార్గత వద్దని ఆగలుగుతున్నామా? వాక్యాన్ని ఎందుకు పాటించలేకపోతున్నాం? అయితే మనకు ఇప్పుడు ఒక విషయం తెలియాలి. యెహోవా యందలి భయభక్తులు మనకి ఎలా వస్తాయి? దేని ద్వారా వస్తాయి? ఒకే ఒక పాయింట్. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందలి భయభక్తులను పుట్టించు ఆత్మ. గట్టిగా స్తోత్రం చెప్దామండి, ఇంకా గట్టిగా చెప్దాం. యెహోవా యందలి భయభక్తులు ఎవరు పుట్టిస్తారు చెప్పాలి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేది. ఈ బయట నేను జ్ఞాన్ని, మహాజ్ఞాన్ని, మాకు అన్నీ తెలుసు, నేను ఇంత పొడుగు అని చెప్పే వాళ్ళందరికీ ఆత్మ దేవుడు బ్యాచ్ది. ఆత్మ లేని వాళ్ళకి భయభక్తులు ఎట్లా పుడతాయి? పుట్టవు. యెహోవా యందలి భయభక్తులు ఎలా పుడతాయి? పరిశుద్ధాత్మలో పుడతాయి. ఆత్మ లేనప్పుడు భయభక్తులు యాక్ట్ చేయాల్సి ఉంటుంది. భయభక్తులు కలిగి ఉన్నట్టుగా ప్రవర్తించడానికి ఏదో చాలా ట్రై చేయాల్సి వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో తెలుసా? మన హృదయంలో దేవుని యందలి భయభక్తులు అంటే ఆధ్యాత్మిక భయాన్ని కలిగిస్తాయి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆదరణకర్త వచ్చును, అతను వచ్చి నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పుకొన చేయను. ఎంత బాగుంది! నీతి గురించి ఎలా బతకాలో చెప్తాడట లోపల నుంచి, పాపమును గురించి ఎలా బతకూడదో చెప్తాడట, అలా బ్రతకూడని విధంగా బ్రతికితే ఎలాంటి తీర్పు వస్తుందో చెప్తాడట. అప్పుడు మన హృదయంలో ఏం పడుతుంది? భయం. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఒక చెయ్యకూడని తప్పు చేయడానికి వెళ్ళాలనుకుంటే గుండెల్లోంచి వేడిగా వచ్చేయడం కానీ, చేతులు వణుకుతున్నట్టు అనిపించడం కానీ, ఏదో కంగారు అనిపించడం కానీ మీకు తెలుసా? ఏమైనా వదిలేశారా ఇంకా పరిశుద్ధాత్మ భయపెట్టినవన్నీ? అవేంటో తెలుసా? దేవుని ఆత్మ మనలో భయాన్ని పుట్టిస్తాడు. అది ఒక 10 సార్లు 5 సార్లు పట్టించుకోకుండా అలాగైనా సరే తప్పు చేసినప్పుడు ఆ భయం నీకు అర్థం అవ్వదు. మళ్ళీ దేవుణ్ణి పట్టుకుని నింపబడి మళ్ళీ పరిశుద్ధంగా బ్రతుకుతూ అప్పుడు మళ్ళీ పాపం చేయబోతున్నాను, అప్పుడు మళ్ళీ తెలుస్తా సెన్స్. గుండె అంతా, నాకైతే నేను పర్సనల్ అయితే గుండె వేడిగా అయిపోతానట, ఇక్కడంతా వేడి అనిపించేస్తుంది. బాబో ఎందుకురా బాబు అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఎవరినో తిట్టాలనుకుని ఇచ్చేయాలి గట్టిగా అనుకుని ఫోన్ తీసేటప్పుడు వేడి వచ్చేస్తుంటుంది. వచ్చేస్తున్నప్పుడు ఎందుకులే ఫోన్ పక్కన పడేసి ఎందుకులే
భయం వేస్తుంది. సమ్టైమ్స్ డైల్ చేస్తుంటే లేదా ఏదైనా సెర్చ్ చేస్తుంటే చేతులు వణుకుతాయి. పరిశుద్ధాత్ముడు మనల్ని పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయడానికి యెహోవా యందలి భయభక్తులు పుట్టిస్తూ ఉంటాడు. ఆయన పుట్టిస్తూ ఉంటాడు. అది వాక్యాలు వినేయడం వలన నేను అరిచేసి మీరు అలా బతుకుతారా ఇలా బతకరా అంటే మీరు ఏం నేర్చుకుంటారంటే చర్చిలోకి రాగానే అలా కూర్చోవడం నేర్చుకుంటారు. బయటికి వెళ్ళి మీకు నచ్చినట్టు బతకడం నేర్చుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అనుకో, ఎల్లప్పుడూ దైవ భయం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు. నా ఉద్దేశం ఆత్మ కలిగిన వాళ్ళందరూ భయభక్తులు కలిగి ఉంటారని కాదు, కానీ భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళందరూ మాత్రం ఆత్మ కలిగిన వారే. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? అంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ పాస్ అవ్వరు, కానీ పాస్ అయిన వాళ్ళందరూ మాత్రం 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళే. ఎగ్జామ్ రాయకుండా ఎలా పాస్ అవుతాడు? సో యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాళ్ళు అందరూ ఆత్మ కలిగిన వాళ్ళే. కానీ ఆత్మ కలిగిన వాళ్ళు అందరూ భయభక్తులు కలిగి ఉండకపోవచ్చు. కానీ నువ్వు భయభక్తులు కలిగి ఉండాలంటే దాన్ని పుట్టించేవాడు కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే. దేవుని స్తోత్రం. పొందుకో, నింపబడు. ఆ ఆత్మ నిన్ను లీడ్ చేసేంతగా ఎప్పుడైతే నువ్వు అలాగ నింపబడతావో, ఎప్పుడైతే ఆత్మ చేత నడిపించబడ్డం నీ జీవితంలో ప్రారంభమవుతుందో, అప్పుడు ఆత్మ తప్పు చేయడానికి, తప్పు మాట్లాడడానికి, తప్పు ఏదైనా చూడడానికి నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు లోపల నుంచి ఒక ఫియర్ క్రియేట్ చేస్తాడు. ఏదో ఆందోళనగా అనిపిస్తుంది, ఏదో కంగారుగా అనిపిస్తుంది, ఎవరో నిన్ను ఆపుతున్నట్టుగా అనిపిస్తుంది, ఎవరో బెదిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నోరు మూసుకొని కూర్చుంటావు. యెహోవా యందలి భయభక్తులు అంటే ఆధ్యాత్మిక భయం ఆత్మ వలన మనలో కలుగుతుంది. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే, జ్ఞానం అంటే ఏది కాదో తెలుసుకున్నాం. జ్ఞానం అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటుందని తెలుసుకున్నాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటంటే అహంకారము, గర్వము, దౌర్జన్య, దుర్మార్గతలు, కుటిల మాటలు, సౌందర్యం, అందాల మీద మోహము లేకపోవటం, వీటన్నిటినీ లేని పరిస్థితులు ఎవడుంటాడో వాడు యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడని తెలుసుకున్నాం. ఆ యెహోవా యందలి భయభక్తులు పరిశుద్ధాత్మ వలన పొందుకుంటామని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, అలాంటి భయభక్తులు కలిగి ఉంటే మనం ఏం పొందుకుంటాం, మనం ఏం సంపాదించుకుంటాం. పాయింట్స్ ఎక్కువే, కానీ షార్ట్గా చెప్తాను. ఒక 20 minutesలో ఏదో ట్రై చేద్దాం. మన చేతిలో ఏం లేదు, మన ప్రయత్నం మనం చేద్దాం. అయితే భయభక్తులు కలిగిన వాళ్ళ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నెంబర్ 1, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందలి భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. గట్టి స్తోత్రం చెప్దాం. జాగ్రత్తగా చదవండి. వాడు కోరుకున్నది ఇస్తానల్లా, ఆడు ఏం కోరుకోవాలో చెప్తాడంట. ఆడు ఏం కోరుకోవాలో చెప్తాడంట. మన వాళ్ళు ఎవరన్నా ఒక్కొక్కసారి, అన్నయ్య దేవుడు కనుక అవకాశం ఇస్తే వీళ్ళను 10 మందిని వేసి, ఈ దుర్బోధకులు వీళ్ళందరూ చూసినప్పుడు 10 మందిని వేసి క్షమాపణ అడిగితే పని అవుద్దంటావా అంటే, దేవుడు మనిషి అనేవాడు ఎవడో మరి అది అడగడరా, నువ్వు ఎవడోడు నాకు తెలియదు అన్నాను. నువ్వు ఏం కోరుకోవాలో దేవుడు నీకు బోధిస్తాడు. నేను కోరుకుంటాను. ఏమంటానంటే, ప్రభువా ఆయన చంపేయచ్చు కదా ప్రభువా, ఎందుకు ఇంకా నాడు భూమి మీద? దేవుడు మర్డర్ చేయలేదా? చేశాడు కదా. ఎన్ని చేసి ఉంటాడు? 10 లక్షలు చేసి ఉంటాడా? చేసి ఉండొచ్చు. ఇదేంటండి అలా చూస్తారేంట్రా బాబు, తెలియని వాళ్ళకి ఎంత దోతలు రాత్రి 180,000 మందిని, యుద్ధంలో 115,000 మందిని, వడగళ్ళతో 1,00,000 మందిని, లక్షలే కౌంట్లు చంపేయలేదా? చంపేశాడు. అననీయ సప్పీరాలను చంపేయలేదా? చంపేశాడు. ఏదో ఒక మర్డర్ చేసిన వాళ్ళకి అలా చూస్తారంటే మీరు, చాలా కేసులు ఉన్నాయి. మనం అందుకనే నేను ఏమడుతాను, ప్రభువా చంపేయచ్చు కదా, పోనాడు కాల్ తీసేయచ్చు కదా అంటే, నన్ను ఎవరన్నా అన్నవాళ్ళు కాదు, మరి నాకు అస్సలు శత్రుత్వం లేదు. ఈ దుర్బోధులను లేదంటే సంఘాన్ని చెరిపేస్తున్న వాళ్ళని ఇప్పుడు అలా అడిగామనుకోండి, మన చేతికి మట్టి అంటదు. పని అయినా అవ్వకపోయినా మన మీద కేసు రాదు. ఈడేమంటున్నాడు, కొట్టేసి వచ్చేయాలా, కొట్టేసి వచ్చేయాలి, మొహం పాలు కొట్టేసి వచ్చేయాలా, ఆయన చంపేయాలా? యెహోవా యందలి భయభక్తులు కలిగినాడు ఏం కోరుకోవాలో దేవుడు చెప్తాడు. ఇలాంటివి కోరుకోకూడదు. ఏం కోరుకోవాలో దేవుడు చెప్తాడు. అంటే నేను ఏం కోరుకోవాలో నా దేవుడు డిసైడ్ చేస్తాడు. దేవుని స్తోత్రం.
ప్రభా ఏ సంబంధం చేసుకోను అన్నాడు. ప్రభా పెళ్లి చేసుకోనా వద్దా? చేసుకో అన్నాడు. ఓకే, ఒక కన్ఫర్మేషన్ అయింది. ప్రభా ఎవరిని చేసుకోను నువ్వు చెప్పు. వెరీ గుడ్. అంతే. ప్రభా నాకు ఆ అమ్మాయిని ఇవ్వ తండ్రి అని అడక్కరే. యెహోవాయందు భయభక్తులు గలవాడు చేసే ప్రార్థన కాదు అది. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు, ఆధ్యాత్మిక భయం కలిగిన వాడు, నేను కనుక అది అడిగేశానంటే నీ కర్మరాన్ని ఇచ్చేస్తే నా జీవితం నాశనం అయిపోద్ది అని, ప్రభువా నువ్వే సెలెక్ట్ చేయి తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడిని ఇచ్చాం. అందుకనే మన వరకు ఎంతవరకు కోరికలు ఉండాలంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి ఎవరో దేవుడు చూసుకోవాలి. ఒక ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం ఏదో దేవుడు చూసుకోవాలి. ఒక వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారం ఏదో దేవుడు డిసైడ్ చేయాలి. ఓ బండి కావాలి, ఆ బండి ఏదో దేవుడు డిసైడ్ చేయాలి. అంతేదో నాకు అదే బండి కావాలి ఇస్తావా ప్రభా, ఈ కారు కావాలి ఇస్తావా ప్రభా, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను ఇస్తావా ప్రభా, ఇలాంటి అడక్క. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఏం కోరుకోవాలో దాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత బాగుందండి ఆ మాట. దేవుడు బోధిస్తాడట ఇది కోరుకో అని. దేవుడే దాన్ని కోరుకోమన్న తర్వాత ఇవ్వలేకపోయాడంటే పరువు వద్ద పోదా దేవుడిది? చెప్పండి, దేవుడు పరుగు వద్ద పోదా? పోద్ది. అందుకని ఏం చేస్తాడు? అమ్మ మన పరుగు పోయిలా ఉంది, ఏదోలాగా చేసేద్దాం మర్చిపోకం. దేవుడే నీకు నువ్వు ఇది చెయ్యి అని చెప్పాడు అనుకో, దేవుడే దీని మీద నీ మనసు పెట్టి చెయ్యి అని చెప్పాడు అనుకో, దాని విషయంలో ఏ పరిస్థితులు వచ్చినా సరే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అది నువ్వు కోరుకున్నది కాదు, దేవుడిచ్చింది. యెహోవాయందు భయభక్తులు గలవారు ఏం కోరుకోవాలో కూడా దేవుడే నిర్ణయిస్తాడు. నెంబర్ 2, సామెతలు 13:13 ఏమంటున్నాడు ఇక్కడ? ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష వచ్చేద్దట వాడికి. ఆజ్ఞ విషయమైన భయభక్తులు గలవాడు లాభం పొందును. చదివారా? ఇప్పుడు మీకు అడ్డంగా లాభాలు రావడానికి అద్భుతమైన ట్రిక్ చెప్తున్నాను. లాభం రావడానికి ఆజ్ఞను తిరస్కరించాడు. దేవుడు మాట చెప్పాడు, దాన్ని ఎదుటోడు పాటించరన్నాడు, ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. మనమేమనుకుంటాం? దేవుని ఆజ్ఞలా రాయబడింది, ఇది పాటించకపోతే నరకానికి పంపేస్తాడు రా బాబు, ఇది పాటించకపోతే కొడతాడు రా బాబు అనుకుంటున్నావు. నువ్వు పాటించకపోతే ఏమవుద్దో చూసి మొదలెట్టకో, పాటిస్తే ఏమిస్తాడో చూసి మొదలెట్టు. ఏమంటున్నాడు? నువ్వు పాటిస్తే లాభాలు. చెప్పండి రా బాబు, ఏంటి లాభాలు వద్దా? మీకు లాభాలు వద్దా? నష్టాలు కావాలా? నాశనం అయిపోతారా? అదే బాగుపడాలా ఉంది కదా. లాభం పొందును. ప్రతి ఆజ్ఞలోనూ లాభం ఉంటుంది నీకు. ఆజ్ఞ పాటించావా? భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆజ్ఞలు పాటిస్తాడు. ఆజ్ఞలు పాటించుట వలన లాభం పొందును. దేవునికి స్తోత్రం. దావీదు రాజు ఎలాగైపోయాడు? దేవుడు ఏం చెప్తే అది చేశాడు, రాజు అయిపోయాడు. ఎవరన్నా చూడు, ఆజ్ఞలు పాటించుట వలన లాభం పొందును. నువ్వు ఆలోచించుకో, నువ్వు లాభం పొందాలి నీ జీవితంలో. మనశ్శాంతి అనే లాభం పొందాలి, ఆరోగ్యం అనే లాభం పొందాలి, కుటుంబం అనే లాభం పొందాలి, వస్తువులనే లాభం పొందాలి, ఆస్తులనే లాభాలు పొందాలి. నువ్వు పొందాలంటే భయభక్తులు కలిగి ఉండు. దేవుడు అంటే భయం లేకుండా నువ్వు కైలాడుతూ కూర్చుంటే లాభాలు ఎందుకు వస్తాయి? ఏమొస్తాయి? పైన రాశాడు, ఆజ్ఞను తిరస్కరించేవాడు శిక్ష నష్టం పొందుకుంటాడు. భయభక్తులు కలిగిన వాడికి ఆజ్ఞలు ఎలా ఉంటాయట? కష్టంగా ఉండవు, లాభంగా ఉంటాయి. అరే ఇది చేస్తే లాభం అవుతుందిరా మనకి, ఇది చేస్తే కొంచెం మనకి బాగుంటుంది అని పాటించు. నువ్వు ఆజ్ఞల్ని దేవుడు నీకు లాభం ఇవ్వబోతున్నాడనే సంతోషంతో దేవుని ఆజ్ఞలు పాటించు. దేవుడిని ఖచ్చితమైన దేవుని ఇస్తాడు డెఫినెట్గా. శిక్ష గురించి భయపడుతూ పరిశుద్ధంగా ఉండడం కంటే పరిశుద్ధంగా ఉండడం వల్ల వచ్చే లాభం మీద మనసు పెట్టుకుని, పరిశుద్ధంగా ఉండడం వల్ల వచ్చే దీవెన మీద మనసు పెట్టుకుని పరిశుద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది. అట్టి పరిశుద్ధత మనం కలిగి ఉందుముగాక. నెంబర్ 3, సామెతలు 14:26 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. మళ్ళీ ధైర్యం కాదు, బహుధైర్యం పుట్టించడం. సింహాల్లో బోన్లో పడిసేస్తా ఉంటే పడిసే, భయం ఏంట్లేదా? ఎందుకు భయం లేదు? దానియాలంటే నాకు దేవుడు అంటే భయం.
మంటను 7 రెట్లు పెంచుతుంటే చూసిన జనాలంతా అయ్యా బాబోయ్ ఇంత మంటే. వాళ్ళే ఉన్నారు, రాజా ఏం చేసుకుంటే చేసుకో. ఎంత ధైర్యం ఎక్కడ పుట్టిందంటే యెహోవా యందు భయభక్తులు గలవాడికి బహుధైర్యము పుట్టు. ఈ దేవుని భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు, బండి వేసుకుని వెళ్తున్నాడు అనుకో, ఏదో తప్పు చేశాడు, బండి వేసుకెళ్తుంటే లారీ స్పీడ్గా వస్తుంటే మనసులో ఏమనిపిస్తుందో తెలుసా, ఇది కానీ గుద్దే చచ్చిపోతానా, దేవుడు నన్ను ఇలా చంపేస్తాడంటవా. జ్వరం వచ్చి నీరసం వచ్చి మంచమే పడగానే ఇలాగ చంపేస్తాడేమో దేవుడు, అయిపోయినట్టుంది నా ఆయుష్ అనుకుంటాడు. ఏమైనా సరే, ఏం ప్రాబ్లం వచ్చినా సరే చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. రిపోర్ట్లో అది ఏటో డాక్టర్ దగ్గరికి వెళ్ళడు, ఇదో ఇలా ఇస్తా ఎలా ఉందండి అని అడుగుద్ది, కొంచెం తేడా ఉందనగానే తేడా ఉందంటే చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఎందుకు ఆ భయం? దేవుని అందలి భయభక్తులు లేవు. నువ్వు దేవుని అందలి భయం కలిగి ఉండు, దేవుని అందలి భయం కలిగి బ్రతుకు. అరే దేవుడు చూసుకుంటాడు, దేవుడు కాపాడుతాడు. నేనేమనుకుంటాను చెప్పనా, నా బహుధైర్యానికి కారణం ఏంటంటే దేవుడు ఏదైనా చేయమన్నాడు, మొదలుపెట్టాడు, ప్రాబ్లం వచ్చింది, దాంట్లో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంని తీర్చడానికి నేను దేవుడి మీద పాడేస్తాను. అది పాడేసినప్పుడు బైబిల్ ఏముంది, ఆయన మీ గురించి చింతించుచున్నాడు ఉందా లేదా, చింతించుతున్నాడు. ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే ఇంకా 90,000 కావాలి, ఎంత కష్టపడుతున్నాడు ఏటో పాపమైన జనాలను ప్రేరేపించడానికి. నేను అలాగే అనుకుంటాను, ఇంకేం ఉండదు వేరే ఫీలింగ్. అక్షయ్ అడుగుతుంటే నా అంత కూల్గా ఎలా ఉంటాను, అంత అవసరాలు అంత అట్ల మధ్య అంత నేనేమనుకుంటానంటే ఎన్ని పాటలు పడుతున్నాడు ఆయన, ఎందుకు ఆయన అన్న మాట అది, నేను మీ గురించి చింతించుచున్నాను కాబట్టి మీ చింత నా మీద, నాకేంటి నష్టం ఆయన మీద ఏమన్నప్పుడు. ఇప్పుడు మీద వేసుకున్నవాడు ఏం చేస్తాడు, ఇక ఆయన ప్రేరేపించి ఈయన ప్రేరేపించి ఇలా చేసి అలా చేసి వాతావరణ మార్పులు అయితే మీటింగ్కి వెళ్ళమంటాడు. ఇలా మేఘాలు వస్తుంటే నేను కూడా ఎంత కష్టపడాలి, ఇప్పుడు ఈ మేఘాలన్నింటినీ పక్కగా జరిపి వర్షం రాకుండా పాటలు పాడుతుంటాడు దేవుడు. ధైర్యంగా ఉంటుంది, దేవుడు చేసుకుంటాడు రా, దేవుడు చూసుకుంటాడు. అటుపక్క వాళ్ళు వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు అనుకుంటాను, ఈయన వేసేయడానికి ఏం ప్లాన్ వేస్తున్నాడో దేవుడు, ఈయన ఆపడానికి ఏం ప్లాన్ వేసుకుంటుంటాడో దేవుడు. బహుధైర్యము పుట్టించు, కంగారు పడకు, కంగారు పడవు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి అది బహుధైర్యం పుట్టించేస్తుంది. ఇక వాడికి ఏం చెంత ఉండదు, ఏం దేవుడు చూసుకుంటాడే. దేవుడు పడతాడు పాటలు, దేవుడు పడతాడు పాటలు. ఇంకా కావాలంటే కొంచెం బ్లాక్మెయిల్ చేస్తున్నా, ప్రభా నీ మీద ఏమన్నావు, నువ్వే చూసుకో. మళ్ళీ దేవుడు ఆయన ఇటు అక్కడరా బాబు, చిన్న బ్లాక్మెయిల్ చేస్తాం, ఆయన మీద పాడేస్తాం, మనం దేవుడి పని చేసుకుంటూ పోతాం, దేవుడు మన పని చేసుకుంటూ పోతాడు. దేవుని స్తోత్రం. ఊరికి ఆ కంగారు ఎందుకు, ఆయనకో స్కెచ్ ఉంటుంది, దాని వెనకాల ఆయనకో ప్లాన్ ఉంటుంది. అన్ని ప్లాన్లు వేసుకున్నాడు ఎంత సృష్టి చేస్తాడు ఏంటంటే, ఎప్పుడు ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఆకాశం చూడగానే ధైర్యం వచ్చేయాలి మనకి. ప్రభా ఇంత ఆకాశాన్ని సృష్టించినోడికి ఈ ఆకాశంలో చిన్న రేణువు అంత నేను, నాకు వచ్చిన కష్టం ఆ రేణువులో ఇంకో సగం అంతా నీకెంత ప్రభువా, స్తోత్రం. దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం. నీ అప్పెంత, నీ రోగం, నీకు వచ్చిన కష్టం ఎంత అంటే దేవుడి దగ్గర అసలు ఆలోచించు. నువ్వేదో నా స్థానంలో ఉంటే తెలుస్తుంది, నాలాంటి కష్టాలు ప్రపంచంలో ఎలాంటి సినిమా డైలాగులు కొట్టగా, నీ కష్టం దేవుడికి అణువులో సగం అంతా. అది మాత్రం నిజమే కదా. నువ్వు నా కష్టం చాలా గొప్పదంటే అనుభవించుకో. నా కష్టం దేవుడి దృష్టికి చాలా చిన్నది అంటే నువ్వు దాని విషయంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకో. దేవుని స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు బహుధైర్యం పుట్టించిందా లేదా మీకు? పుట్టించాలంటే భయభక్తులు రావాలి కదా. భయభక్తులు రావాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలి కదా. పరిశుద్ధాత్మ ద్వారా భయభక్తులు సంపాదించుకుంటే నువ్వు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కీర్తనల గ్రంథం 103 చాలా బాగుందండి ఈ మాట. 103:11 భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కొంతమంది భయభక్తులు కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారు
దేవుడి మేలు చేశాడు చెప్పుకోవాలనుకుంటారు. సోమవారం జరిగింది అది. ఇలా మంగళవారం ఇంకోటి జరిగింది, అమ్మ దేవుడు ఇంకో మేలు చేశాడు చెప్పుకోవాలనుకుంటాడు. శనివారానికి పాతవి మర్చిపోయాం, ఎక్కువైపోయినాయి. మన జీవితంలో ఎన్ని మేలుల్ని అసలు మైండ్లో గుర్తు కూడా లేవు. చాలా మేలు ప్రయాణంలో, ఇటు అటు అటు చిన్న చిన్న యాక్సిడెంట్ తప్పడం, ప్రయాణం నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎన్నో. ఎందుకన్నో తెలుసా? ఆకాశము కంటే ఉన్నతమైన కృప ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంటుంది. కీర్తనాకారుడు ఏమంటాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల యెహోవా ఆనందించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడికి అన్యుడి వల్ల ఆనందం ఉందా? ఒక వ్యక్తి తన మూర్ఖతలో చచ్చిపోవడం నాకు ఎంత మాత్రం సంతోషం కాదు. కానీ ఆడి పొలంలో నాట్లేసుకుంటే ఆడికి వర్షాన్ని కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. వాడి వలన దేవుడికి ఏ సంతోషం లేకపోయినా ఆడి పొలంలో వర్షం కురిపిస్తున్నాడు, ఆడి నెత్తి మీద ఎండ కాపిస్తుంటే దేవుణ్ణి ఆనందపరిచేవాడి సంగతి ఏంటి? ఈయన పొంగిపోతే సముద్రం వచ్చి ముంచేసినట్టు ముంచేస్తే దీవెలు. దేవుని స్తోత్రం. ఓదాన వెనకాల ఒకటి, ఓదాన వెనకాల ఒకటి, ఓదాన వెనకాల ఒకటి. అయ్యి బాబోయ్, మొన్న ల్యాప్టాప్ పోయింది. ల్యాప్టాప్ బోర్డు, యాపిల్ ల్యాప్టాప్ ఏదో తీసుకున్నాం, పోయింది. వాడామనుకోండి, ఈ అక్షయ్ ఇదంతా వాడికి నేర్చుకోవడానికి కీబోర్డు అదంతా చాలా ఇంపార్టెంట్. అది ఎలా అయిందో దానిలో బోర్డు పోయింది. 60,000 చిల్లరే దాంట్లో బోర్డు. ఉద్దేశం ఆలోచించలేదు. ఇక 60,000 ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు. నాన్న ఏం చేద్దాం నాన్న అన్నాడు. తెచ్చేద్దాంరా, ఇంట్లో పెడదాం, చూసుకుందాం దానికోసం. రోజు వచ్చి నాన్న ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఏం మాట్లాడలేదంటే, దాని గురించి వదిలేరా, దేవుడు చూసుకుంటాడు. 2 నిమిషాలు 60,000 చిల్లర అవుతున్నప్పుడు 2 నిమిషాలు ఫీల్ అయ్యి ల్యాప్టాప్ ఇచ్చింది నువ్వు, ఆ ల్యాప్టాప్ నీ పనిలో వాడుకోవాలి, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకొని వదిలేశాను. ఈరోజు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, ఎప్పటి నుంచో దేవుడు ప్రేరేపించాడండి మీకు ఇమ్మనని 50,000 ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పొద్దా? నేను తీసుకుని, నీ సేవకుని అవసరం నీకు తెలుసు ప్రభువా, దీన్ని ఏమనుకోవాలా? కనీసం నేను దాని గురించి అడగలేదు, అది నీది. నేను దాని గురించి ఆలోచిస్తే నేను ఫీల్ అవుతాను, నాకు వద్దు. అది ఏమైతావని ఆడన్న చేశాడు, కానీ నేను ఏం చేయలేదు. కానీ నా దేవుడు నా కష్టాన్ని ఎరిగినాడు. దేవుని కృప ఆకాశం కంటే ఎక్కువ అండి. హల్లెలూయా. ఈ ఆకాశం ఎంతో కొల్లేక చస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆయన ఏమన్నాడో తెలుసు? అంతకంటే ఎక్కువ నీ మీద నా కృప. నేను చెప్తున్నా, నువ్వు దేవుని మీద భయం కలిగి ఉండు. అరే దేవుడు ఉన్నాడు, తగ్గింపుగా ఉందాం, దీనత్వంగా ఉందాం. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఎవరిని బాధ పెట్టొద్దు. మన కక్ష కోసం, కోపం కోసం, మన ఈగోయిజం, మన శాడిజం కోసం ఎవరిని బాధ పెట్టొద్దు. మనకెందుకు జనాలకు అందంగా కనిపించడానికి ప్రయత్నించొద్దు. మన హృదయం బాగుండాలి, మృదువుగా ఉండాలి, మనం సాధువుగా ఉండాలి. నువ్వు అలా బ్రతుకు. ఆకాశము కంటే కొలవలేవు. నాకు దేవుడికి ఏం చెప్పాలో తెలియలేదు. ఆ డబ్బులు తీసుకుని నాకేం మాట్లాడాలో, యేసయ్యతో ఏం చెప్పాలో. ప్రభు ఇంత స్థాయి కాదు వాళ్ళది, ఎంతో కష్టపడి తెచ్చి ఇచ్చారు, ఎందుకు నువ్వు ఇలాగా? ఇప్పుడు అది మూలన ఉంటుంది, నేను ఏమనుకోను కదా, నేను ఏం అనలేదు కదా నిన్ను, అది కాపాడలేదని అడగలేదు నిన్ను, నేను ఏం అనలేదు కదా, ఎందుకు నువ్వు అంత తీసుకున్నావు? నాకేం చెప్పాలో అర్థం లేదు దేవునితో. కానీ నాకు ఉదయం ఇదే మాట అక్కడ చెప్పింది, నాకు గుర్తొచ్చింది. ఆకాశము కంటే, ఎందుకంటే ఇది వేడివేడి అద్భుతం. ఇందా జరిగింది, ఇది మొన్న ఎప్పుడో జరిగితే మర్చిపోదునేమో, ఎందుకంటే మళ్ళీ మధ్యలో పోటీ చేసేస్తాడు. దేవుని కృప నీ మీద, నా మీద పొంగిపోయాడంటే పట్టుకోలేము. నేను చెప్తున్నాను కదా, నేను దేవుణ్ణి నాకంత పరీక్ష చేసినోడు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు, చేసి ఉంటుంది మిగతా వాళ్ళు. ఆయన మనస్తత్వం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఫీల్ అవుతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఎలా అడిగితే ఇస్తాడని తెలిసిన, ఆయన గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను. నువ్వు ఆయన్ని ఆనందపరిస్తే ఆయన్ని పట్టుకోలేవు. నీకు మేలులు చేసే విషయంలో దేవుని స్తోత్రం, ఆపలేవు. నువ్వు ఆపలేవు. ఆయనకు లోబడకుండా, ఆయన ఎందుకు భయాన్ని చూపించకుండా నువ్వు ఎన్ని పరుగులు పెట్టు, ఏం చేయలేవు, ఏమీ చేయలేవు. ఇది కూడా వాస్తవం. యెహోవా యొక్క కృప మన మీద ఆకాశము కంటే. ఎందుకంటే 10 రోజులు ఏం జరిగి ఎవరికి చెప్పుకోలేదు నేను. ఎవరు చెప్పినా అదేంటి, ఇంత ఎలాగా ఇంత డబ్బులు ఎలాగా
అనగలరు కానీ ఇవ్వలేరు. వద్దు ఇంక అడగలేము, మీటింగ్స్ కోసం అడుగుతున్నాం, బుక్స్ కోసం అడుగుతున్నాం. దాన్ని నిజంగా తెచ్చి బీరువాలో పెట్టి ఓ 2 సంవత్సరాల తర్వాత బాగు చేద్దాం అనుకున్నాను నేను. దేవుడు ప్లాన్. ఆకాశం కదా అది, ఆకాశానికి అద్దులే ఉంటాయి, అద్దులు ఉండవు. ప్రభు కృపిచ్చాడు. చిన్న తొర్రు ఉంది, ఇంకా కొన్ని డబ్బులు, ఇది ఇచ్చినోడు అది ఇవ్వలేడేటి, స్తోత్రం. ఇంకా ఆలోచన లేదు దాని గురించి, అలా ముందే లేదు. నా దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్రం. నా దేవుడు మన అవసరాలు ఎరిగినవాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ యందు ఆనందిస్తాడు. ఆయన నీ యందు ఆనందిస్తే ఆకాశము కంటే ఉన్నతమైన కృప నీ మీద కురిపిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో అద్భుతమైన సంగతి చెప్తాను. నెంబర్ 5 కీర్తనల గ్రంథం 25 కీర్తన 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయను. బైబిల్ ఎలాంటిదో తెలుసా? మర్మాల పుట్ట. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి వచనంలోనూ ఒక లోతైన అర్థం పెట్టి దానికి తాళం వేస్తాడు. నా మాటలు గుర్తుపెట్టుకో, వచనాల్లో లోతైన అర్థాలు పెట్టి దానికి తాళం వేస్తాడు. అందుకే సంగతి దాచుట రాజుని గొప్ప. సంగతులు దాస్తాడు, దాన్ని బయటకు తీయడం మన గొప్ప. అది సంగతి దాచుట అది దేవుని గొప్ప, దాన్ని బయటకు తీయడం మన గొప్ప. అది బయటకు ఎలా తీయగలనో తెలుసా? దేవుని ఆత్మ ద్వారా. దేవుని గ్రంథములో ఉన్న లోతైన మర్మాలు, సౌండ్ బాగాలేదు. దేవుని గ్రంథంలో గల లోతైన మర్మాలు ఎవరికి చెప్తాడంట? యెహోవా యందలి భయభక్తులు గలవారికి. నువ్వు దేవుని యందలి భయభక్తులు కలిగి బైబిల్ చదువు, బైబిల్ నీకు అర్థమవుతుంది. ఒకసారి బైబిల్ని 100 సార్లు చదివిన వాళ్ళు, నేను డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుందేమో కానీ ఏం మరి సందర్భం వచ్చింది, మనం ఏం చేయలేం. 100 సార్లు చదివిన ఒక సోదరుడు ఒక రాత్రి నాతో మాట్లాడాడు. రాత్రి అంతా ఉండిపోయాడు నా దగ్గర. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు కొన్ని విషయాలు, తర్వాత నేను షేర్ చేసుకుంటున్నాను. విన్నాడు. సడన్గా ఆగి, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు అన్నాడు. ఏమండంటే, మీరు చెప్తున్నవి నాకు అసలు ఇంతకుముందు చదువుతున్నప్పుడు దాంట్లో అది ఉందని తెలియలేదండి, దానికి సంబంధం ఉందని తెలియదు. ఆశ్చర్యంగా ఉంది, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి 7th డిబేట్ చేస్తున్నాను, అది ఆయన కొద్ది రోజులకి డిబేట్ చేస్తున్నప్పుడు నేను ఆ 7th సంబంధించిన రిఫరెన్స్లు తీస్తుంటే వెనకాల కూర్చున్నాడు ఆయన. వెనకాల కూర్చున్న ఆయన పక్కన పిలిచి, ఏంటి నా ఎదురుగుండా ఉన్నాడు వెనకాల, ఏంటి తిప్పుతూ ఇక్కడ ఉందా? 100 సార్లు చదివినాడు. మళ్ళీ అడిగాడు నన్ను, ఎన్నిసార్లు చదివారు బైబిల్ అని. అప్పుడు చెప్పాను, 2వ సారి చదువుతున్నాను. ఆయన అన్నాడు, ఈసారి నేను కంగారుగా చదవనండి, జాగ్రత్తగా చదువుతాను అన్నాడు. నేను అనుకున్నాను, ఇప్పుడు కూడా మీరు తప్పే చేస్తున్నారు. మనం దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు చెప్తాడు. మన టాలెంట్ కాదు అది. మనం పరిగెత్తి బైబిల్ కాలేజీలకు వెళ్ళిపోయి తర్వాత వ్యాఖ్యానాలు చదివేసి చాలా చేస్తాం. ఆ వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అతని దగ్గర విషయం దొరుకుతుంది. ఆ ప్రసంగాలు చేసే వాళ్ళు ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగారో వాళ్ళ దగ్గర దొరుకుతుంది. కానీ బైబిల్ కాలేజ్ మెటీరియల్లో దొరకదు జ్ఞానం, మర్మాలు దొరకవు. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మనందరము కలిసి అనేక మర్మాలు ప్రభు ద్వారా తెలుసుకోవాలి. మీరు ఆ మర్మాలన్నీ నాకు ఇచ్చండి, మర్మరాలు కూడా తయారు చేసేస్తాను. ఒకటి ప్రకటన గ్రంథం గురించి చదవాలనుకుంటున్నాను, అది అంతా మర్మాలు కదా. మీరు బాగా భయభక్తులు కలిగి ఉండండి, నేను బాగా భయభక్తులు కలిగి ఉంటాను. ప్రకటన గ్రంథాన్ని పట్టుకుందాం. స్తోత్రం చెప్పండి రా బాబు. వద్దా మర్మాలు? యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడు దాన్ని చెప్తాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళకి దేవుడు అయి చెప్తాడు. అందుకే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం ఏమంటాడు తెలుసా? దేవుని జ్ఞానం మర్మమై ఉన్నట్టు బోధిస్తున్నాం, అది ఈ లోకంలో గొప్పవాళ్ళకి, తెలివైన వాళ్ళకి ఎవరికి తెలియలా, మాకు మాత్రమే తెలిసింది. ఎలాగో తెలుసా? దేవుని ఆత్మ వలన అవి మాకు బయలుపరచబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ వలన అవి మనకు తెలుస్తాయి.
దేవుని ఆత్మ మర్మాలను మన కొరకు వెల్లడి చేస్తాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. నెంబర్ 6 ఏడే. నెంబర్ 6కి వచ్చాం. 2 రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనం. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించును. స్తోత్రం. ఇంకా గట్టిగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుద్దట చెప్తారా? శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. శత్రువులు ఉండరని చెప్పాడా? వాక్యం జాగ్రత్త చదవాలి. ఉంటారు. శత్రువుల దగ్గరికి రారని చెప్పాడా? అది కూడా చెప్పలా. శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. ఎలీషా ఉన్నాడండి, పక్కన శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు భయపడిపోతున్నాడు. రాజా ఏంటి గురుగారు, శత్రువులు శత్రువులు శత్రువులు. ప్రభు ఒక్కసారి తన కన్నులు తెరువు అన్నాడు. కళ్ళు తెరిగితే వేళ్ళ చుట్టూ ఎలీషా చుట్టూరు అగ్ని రథాలు ఉన్నాయి. ఊరి చుట్టూరు పెట్టచ్చుగా? పెట్టడం, వేస్ట్ చేసుకోడు, మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది. యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల్ని కావలి ఉంచును. దేవునికి స్తోత్రం. ఆయన చుట్టూ వీళ్ళు ఏమనుకుంటారు? నాకు భయం, నాకు ప్రమాదం ఉంది అని గేట్ దగ్గర పెడతాడు సెక్యూరిటీ గార్డ్ని. మన దేవుడు ఆ టైప్ కాదు. సెక్యూరిటీ గార్డ్ అక్కడ ఉంటాడు, ఈడు ఏమో గోడ ఎక్కువ వస్తాడు, ఈ నేసిపోతాడు. ఎన్ని వెళ్ళలేదు మనం. అందుకే దేవుడు ఎలాంటోడో తెలుసా? గేట్ దగ్గర ఎవరైనా పెట్టకపోతాడు. గేట్ దూకొచ్చు బహుశా, బాల్కనీ దాకా రావచ్చు బహుశా, హాల్ దాకా రావచ్చు బహుశా, బెడ్రూమ్ జోలికి మాత్రం రానివాడు. దేవుని స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని కాపాడు. ఎంత అద్భుతమైన మాట అండి అది. నువ్వు భయభక్తులు కలిగి ఉండి అంతే. దేవుడేం చెప్పట్లా, జ్ఞానం. అది జ్ఞానం అని చెప్తున్నాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుని కాపుదల నీకు ఉంటుంది. నిన్ను ఎవరు ఏం చేయలేరు. శత్రులు చూస్తుంటారు, ఏం చేయలేరు వాళ్ళు, ఏమీ చేయలేరు వాళ్ళు. ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు నేనున్నాను, చాలా ప్లాన్లు చేస్తున్నారు. దేవుడు ప్లాన్లు చేసే వరకు చేయగలరేమో, లేదా నేను మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ దాకా వచ్చేలా చేయగలరేమో, లేదా నా కారు వెనకాల వచ్చేదాకా చేయగలరేమో. అంతే వాళ్ళకి. అంతకు మించిన సీన్ ఉండదు. ఇంక కంగారేం లేదు. ఒకరు వెళ్తున్నారండి, ఒకరు వస్తారు, ఒకరేంట్రా బాబు, రథాలు ఉంటాయి మన చుట్టూరు. దేవుని స్తోత్రం. కాపాడుకుంటాడు. కాపాడుకోవాలనుకున్నంత కాలం కాపాడుకుంటాడు. ధైర్యంగా ఉంటాడు. దేవుడు నిన్ను నన్ను మన శత్రువుల చేతిలోంచి కాపాడుతాడు. మన ప్లానింగ్ల వల్ల, మనకున్న సర్కిల్ వల్ల మనం కాపాడబడలేదు ఇంతకాలం. మనం ఎత్తుకు పై ఎత్తులు వేయడం వల్ల కాపాడబడలేదు ఇంతకాలం. మనం కాపాడబడింది కేవలం దేవుని కృప వలన. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, నువ్వు కాపాడబడతావు. నీ శత్రువు ఏదైనా ఆ శత్రువు నుంచి ప్రభు నిన్ను కాపాడతాడు. 6వది ఒక గొప్ప దీవెన. చివరగా ఒక పాట పాడుకుని మనం ముగించుకుందామండి. 128వ పాట. ఎవరన్నా కీర్తనలన్నింటినీ పాటలు చేసి ఎత్తు బాను. 128వ పాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదు. ఈ వాగ్దానం కాటోళ్ళు పై మొక్క కట్ చేసేస్తారండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారట? చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావట. మెడికల్ షాప్ వాళ్ళు, డాక్టర్లు, దొంగలు పట్టుకుపోరట. నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లాగా ఉంటుంది, ముళ్ళ చెట్లాగా ఉండదు. రే మీకోసమే ఫలించు ద్రాక్ష వల్లాగా ఉంటుందంట, ముళ్ళ పొదలాగా ఉండదు భార్య. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందిరు. అంటే ఆకు వాడని వాళ్ళకి మంచి ఆహారం పెట్టగలవు. నీ పిల్లలకి పౌష్టిక ఆహారం పెట్టగలవు, ఫ్రూట్స్ పెట్టగలవు, డ్రై ఫ్రూట్స్ పెట్టగలవు. దేవుడు నీ పిల్లల్ని బాగా పోషించుకోవడానికి అవకాశం ఇస్తాడు. నీ జీవితకాలం అంతా దేవుని సంఘం యెరూషలేమంటే క్షేమంగా ఉండడం చూస్తావట. నీ వల్ల నీ సంఘం కూడా బాగుంటుంది. నీ పిల్లల్ని నువ్వు చూస్తావు, మధ్యలో పోవో. నీ పిల్లల్ని చూస్తావు, వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తావు. నీకు ఆయుష్ని ఇస్తాడు దేవుడు.
ఇవన్నిటికీ మూలం ఏంటి? భయభక్తులు. అంతే. దేవుని భయం కలిగి, గర్వం లేకుండా, దీనత్వం కలిగి, ఎదుటోడిని ఇబ్బంది పెట్టకుండా, పాడు చేయకుండా, కళ్ళబల్లి మాటలు, కపటి మాటలు చెప్పకుండా, ఎవరికో నువ్వు గొప్పగా అందంగా కనబడాలనుకోకుండా, నీ బ్రతుకు నువ్వు బ్రతికి ఆయన త్రోవల్లో నడుచుకుంటా పో. నువ్వేం చేయగలదు, ఇవన్నీ నీ వెంట వచ్చును. దేవునికి స్తోత్రం. ఈ కాపుదల, సంరక్షణ, ధైర్యము ఇవన్నీ నీ వెంట వస్తాయి. అన్ని విధాలుగా నువ్వు దీవించబడతావు. దీనంతటికి మూలం దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటావు. దేవుని భయం లేకుండా నచ్చినట్టు బతికుంటావు. తప్పుడు సంబంధాలకు వెళ్ళి ఉంటావు. తప్పుడు ఫోన్లు, తప్పుడు చాటింగ్లు, అక్రమ సంపాదనలు, కోపాలు, గొడవలు ఎన్నో నీ జీవితంలో ఉండుంటాయి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు వాటన్నిటిని విడిచి ఆయన రక్తములో నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. దేవుని అందలి భయం కలిగి ఎందుకు దేవుడు చూస్తాడు? ఒకరు మాట అనేటప్పుడు దేవుడు చూస్తాడు. వద్దు మనం అనొద్దు. ఒకరిని ఒక దోషం నెట్టే ముందు వద్దు, దేవుడు చూస్తాడు. ఆగిపోతాం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటాడు. నేను ఈ మోసం చేయకూడదు, నేను ఈ రాజకీయాలు చేయకూడదు, నేను ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండకూడదని నీవు ఆగిపోవు. నువ్వు ఎప్పుడైతే దేవునికి విరోధమైన బ్రతుకును ఆపుతావో దేవుని నిన్ను దీవించడం మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం. అట్టి కృప మనందరము పొందుకుందుముగాక. ఆమేన్.